తిరిగి మరలా మరి ఈ యొక్క నెలలో మరి దైవజనులు మన మధ్యకు దేవుడు తీసుకొచ్చిన దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి గత దినాల్లో మరి ఆయా స్థల పంజాబ్లో, అలాగే ముంబైలో, చెన్నైలో, ఆయా స్థలాల్లో మరి దేవుని దాసులు చక్కగా వాడబడి దేవుని మరి ఎంతగానో నడిపించబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి గత శని ఆదివారాలు మరి వేమగిరిలో అక్కడ మరి చక్కటి కూటాలు జరిగాయి. నిన్న ఉదయకాలం కూడా మరి పాస్టర్స్కి ప్రత్యేకమైనటువంటి కూటం జరిగింది. చాలా అద్భుత రీతిగా దేవుడు అక్కడ వారి ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇంచుమించుగా 45 సంవత్సరాలండి, 45 సంవత్సరాలు అనుకుంటా. మరి పరిచర్యలో ఆయన 40 సంవత్సరాల పైనే, 45 సంవత్సరాలు అనుకుంటా. మరి ఆయన దైవ సేవకులుగా ఉంటూ మరి సంఘ కాపరిగా ఉండే సంఘ కాపరికి ఆయన రిజైన్ చేసి 47 ఇయర్స్, 47 సంవత్సరాలు ఆయన పాస్టర్గా సంఘాన్ని నడిపించారు. మరి ఆ యొక్క సేవను పరిచర్యకు తన కుమారునికి అప్పగించి మరి అనేక దేశాలు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి మరి వధువును బలపరచటానికి అనేక మరి ప్రాంతాలకు ఆయన నడిపించబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆయన సంఘానికి మరి అవసరమైనటువంటి విషయాలు లేక సంఘంలో ఉన్నటువంటి లేక లోపాలు, మరి ఎక్కడ మనలో లోపం ఉంటుందనేటువంటి విషయాలు, చాలా విషయాలు మనకు తెలియకుండా గుడ్డిగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే దేవుని వాక్యాన్ని బట్టి మరి ఆయన చాలా చక్కగా మరి నిన్న సేవకుల కూటంలో చెప్తున్నప్పుడు ఆయన మరి కొన్ని స్థలాలకు వెళ్ళిన సందర్భాలు చెప్తా ఉన్నారు. ఆయన ఎక్కడో వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళని కూడా, ఆ చిన్నపిల్లల్ని లేకపోతే ఎలా వింటున్నారు ఏంటి అనేటువంటి విషయాలను కూడా చాలా ఆయన అబ్జర్వ్ చేస్తూ మరి ఆయన సంఘాల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని, లేక సాతానుడు ఏ విధంగా మనుషుల్ని మోసగిస్తున్నాడు, ఎలా మోసపోతున్నారు అనేటువంటి విషయాల్ని కళ్ళ కట్టినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బాగా ఉన్నాం, చక్కగా సాగిపోతున్నామని మనం మోసగించుకోవడం కాదు, కానీ అసలు మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయనేది మరి మన అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనం ఎలా ఉన్నామో అనేది మనం చూసుకుంటామో, అలాగే మరి మన యొక్క దావీదు అంటాడు, మరి నన్ను తెలుసుకో, నన్ను పరిశీలించు అన్నట్టుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మన యొక్క జీవితాలను మనం పరీక్ష చేసుకోవడం, లేకపోతే మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవడం, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను సరి చేసుకోవడం అనేది మనకు చాలా అవసరం. నిజమేనంటారా? హల్లెలూయా. ఎందుకంటే మరి మనమందరం కూడా వెల్కమ్ మనమెంతో భయంకరమైనటువంటి మోసకర దినాల్లో మనం జీవిస్తున్నామని మనం తెలుసు. సాతానుడు మరి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా వాడు మోసం చేయడానికి అనేకమైన కార్యాలు చేస్తాడని ముందుగానే దేవుని యొక్క వాక్యంలో మనము హెచ్చరించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి భయంకరమైనటువంటి మోసకర దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక మనం మోసపోకుండా ఉండడానికి, మనము ఎంత మాత్రం కూడా మోసపోకుండా మరి మనం ఎత్తబాటులో వెళ్ళడానికి కావలసినటువంటి అద్భుతమైన వాక్యాన్ని దేవుడి కాలంలో ప్రవక్త ద్వారా దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి మాకు వర్తమానం తెలుసు, లేక ప్రవక్త మాకు తెలిసిపోయింది. మేము ఎప్పటి నుంచో మరి మేము చాలా విశ్వాసంలో చాలా చక్కగా సాగిపోతున్నామని మనము ఎంతమాత్రం కూడా ఆ విధంగా మనం అతిశయపడటం కాదు, కానీ చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాల్ని పరీక్ష చేసుకుని ఎంతో భయముతో, భక్తితో, మరి ఎంతో మెళుకువతో మనము జీవించవలసినటువంటి సమయాలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి చక్కని దైవజనులైన
చాలా అనుభవం కలిగినటువంటి దైవజనులు, ఎప్పటి నుంచో మరి వర్తమాన సంఘాలు లేక మరి వర్తమానాన్ని బోధిస్తున్నటువంటి దైవజనులు కనుక మరి సంఘానికి అవసరమైనటువంటి చక్కటి విషయాలను మరి దైవజనులు మరి బోధిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మరి మీరు వినాలని, మరొకసారి మరి దేవుడు మన మధ్యకు దైవజనులు తీసుకొచ్చినందుకు మరి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఈరోజు మరి ముఖ్యంగా మన దైవజనులు పాస్టర్ అరుణ్ కుమార్ గారు మరి ఇంచుమించు మన మధ్యకు వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది ఇక్కడ నిలబడి వాక్యం చెప్పి. మరి ఈరోజు దైవజనులు తీసుకుని మరి ఈరోజు ఉదయం మేము కొండకూదురు అనేటువంటి గ్రామానికి అక్కడ ఒక ఆదరణ కూడడం జరిగింది. గత వారం మీకు చెప్పాను, ఒక దైవజనులు ప్రభుధానం గారు ఆయన మరి మరణించారు. ఆ కుటుంబం ఆదరణ కొరకు ఈరోజు అక్కడ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు అక్కడ ఉదయం అక్కడ మేమందరం వెళ్ళాం. దైవజనులు కూడా అక్కడ వచ్చి వాక్యం చెప్పారు. మరి అక్కడికి వచ్చి మరలా తిరిగి ఇంటికి వెళ్ళి మరి దైవజనులు తీసుకుని మన మధ్యకు వచ్చారు. మరి వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారు మన మధ్యకు రావడం నాకు మరి చాలా సంతోషంగా ఉంది. మరి మనమందరం కూడా ఎంతో కాలంగా ఆయన యొక్క ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మరి దేవునికి వందనాలు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఆయనకి ఇచ్చి మరి ఈ నెలలో అసలు మన మధ్యకు రావాలి, వాక్యం చెప్పాలని చెప్పి నేను ఆశించాను, అడిగాను కూడా. మరి ప్రభు చిత్తమైతే త్వరలో ఆయన మన మధ్యకు వస్తారని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి చాలామంది దైవ సేవకులు దేవుని వాక్యాన్ని ప్రేమించి మరి వారు మన మధ్యకు వచ్చారు. మరి దయచేసి మరి మన్నించాలి. ఏంటంటే వచ్చిన వాళ్ళకి సరైన సదుపాయాలు, సరైన భోజన ఏర్పాట్లు ఏమీ చేయలేనటువంటి కొన్ని పరిస్థితులు ఉంటున్నాయి. మరి ఇది ఈ డిసెంబర్ నెల మన తుఫాన్ రావటం వల్ల ఈ మరి ఇంచుమించు మన సంఘం వాళ్ళందరూ కూడా చాలా వ్యవసాయ పనులు చేసుకునేటువంటి వాళ్ళు. ఇక్కడ సరైన ఏర్పాట్లు అవి మరి బహుశా మరి లేవు. మరి దయచేసి మీరు మన్నించాలని కోరుతా ఉన్నాను. మరి ఎందుకంటే మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని సన్నిధికి వచ్చారు. మరి అందును బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి సరే, నేను ఇంకా సమయాన్ని వ్యర్థపరచకుండా దైవజనులకి సమయాన్ని ఇస్తాను. ముఖ్యంగా మరి గమనించండి, రేపు ఉదయం మనకి ఇక్కడ ఉదయం 9:30 గంటలకు లేక మరి 10 గంటలకి ఇక్కడ కూటాన్ని ప్రారంభిస్తాము. కనుక దయచేసి మరి అందరూ కూడా సోదరి సహోదరులు అందరూ సిద్ధపడి ఉదయకాలానికి మీరందరూ సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. రేపు సాయంకాలం మరి చివరి కూడికి కనుక ఈరోజు కొంచెం ఆలస్యమైంది. మరి రేపు అలాగా కాకుండా మరి ఎర్లీగానే ప్రారంభిస్తాం. మరి ఆల్మోస్ట్ 6:30 ఆ ప్రాంతానికే కూడిక ప్రారంభించి మరి 7 గంటలకే దైవజనులకు వాక్యానికి సమయం ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను. మరి దైవజనులు మరి పాస్టర్ గారు కొద్ది మాటలు చెప్తే బాగుంటుందని అనుకున్నాను, కానీ మరి రేపు చెప్తానన్నారు కనుక మరి తప్పనిసరిగా మరి రేపు మనతో కొన్ని విషయాలు పంచుకుంటారు. మరి ఎందుకంటే ఆయన చాలా టైర్డ్ అయిపోయారు. అయినప్పటికీ ప్రేమతో మన మధ్యకి దైవజనులు తీసుకుని వచ్చారు. అందుని బట్టి నేను మరి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయం అందు మరి నేను దైవజనులను ఆహ్వానిస్తున్నాను. మరి నవ్ ఐ రిక్వెస్ట్ మరి బ్రదర్ Randy Sayas from USA come forward and share the word of God, and also brother Sunil he will interpret unto our mother tongue. Welcome brother. Well, greetings once again in the name of Jesus Christ. మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. It's good to be here once again. మరి ఒకసారి ఇక్కడ ఉండుట నిజంగా చాలా సంతోషం. And to see all of these nice faces. మరియు ఈ యొక్క అందమైన ముఖములను నేను చూస్తూ ఉన్నాను. How many love the Lord today? ఎంతమంది ప్రభువును ప్రేమిస్తున్నారు ఈరోజు? Oh, good. మంచిది. How many are here in His name?
ఎంతమంది ఆయన నామములో ఇక్కడ ఉండి ఉన్నారు? Oh, Jesus is here tonight. ఈ రాత్రి యేసు ఇక్కడ ఉన్నాడు. So wherever he is, something's going to happen. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరగబోతూ ఉన్నది. Something has to happen. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరగవలసి ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. You have to excuse me. Everywhere I go, I must make a quick apology. ఖచ్చితంగా మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మొదటిగా నేను వారిని క్షమాపణ అడుగుతూ ఉన్నాను. I don't like this very much, but I have been dealing with bronchitis. అంటే ఇలా చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఏంటంటే నేను బ్రాంకైటిస్ అనే దానితో బాధపడుతూ ఉన్నాను. It's been very embarrassing for me to stand and to talk to the audience, and I'm coughing at the same time. మరియు అదే విధంగా నేను దగ్గుతూ మరియు మీతో మాట్లాడుతూ ఉండటం అనేది నిజంగా చాలా కష్టంతో కూడుకున్నది. అయినప్పటికీ నాకు కూడా చిరాగ్గానే ఉన్నది, కానీ ఇది తప్పట్లేదు. So if you will just excuse the coughing and listen to the word, I think we will be okay. కాబట్టి నేను దగ్గుతూ ఉన్నప్పుడు మీరు నన్ను క్షమించి మీ యొక్క ఏకాగ్రత అంతా కూడా దేవుని యొక్క వాక్యం పైనే పెట్టండి. Can we do that? అది చేయగలరా? Amen. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం. Let's stand to our feet. మనందరం లేచి నిలబడదాం. And if you have your Bibles, we're going to turn to Genesis chapter 20. మనందరము కూడా ఆదికాండము 20వ అధ్యాయం వైపు మన పరిశుద్ధ గ్రంథాలను తిప్పుదాం. Just working okay. Yes. We're going to read It was on. Is this on? Yes. No. Yes, sir. 6. Little bit sound like. Is it on now? In Genesis chapter 20, ఆదికాండము 20వ అధ్యాయము. Let's read verses 1 to 3. మొదటి 3 వచనాలు చదువుకుందాం. Go ahead, brother. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజు అయిన అబీమెలెకు సారాన్ని పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పాను. Let's pray. ప్రార్థించుకుందాం. Dear Heavenly Father, we come to you in the name of Jesus Christ. We thank you for your glory. We pray that you bless your servants this evening and help us, Lord God, that we might have wisdom. Yes. And give us strength, Lord, for what's before us. We ask that every hindering spirit be bound in the name of Jesus Christ, our Lord and Savior. Amen. Amen. God bless you as you're Amen. seated. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మీరు అందరూ కూడా కూర్చొనవచ్చును. Let's say praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Let's say praise the Lord again. మరొకసారి మనందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. I like letting the devil hear me when I praise God. అదిగో ఆ దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తూ ఉన్నప్పుడు దెయ్యము దాన్ని వినాలని నేను ఎల్లప్పుడూ కోరుతూ ఉంటాను. Devil, I want you to hear me that I'm here to praise God. ఓ దెయ్యమా, నువ్వు ఇప్పుడు వినాలి, ఎందుకంటే నేను దేవుణ్ణి స్తుతించుట కొరకే ఇక్కడ ఉండి ఉన్నాను. The Bible says that God dwells in the praises of the people. బైబిల్ చెప్తుంది జనుల యొక్క స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. So if we're going to praise the Lord, the presence of God is going to be here. కాబట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత ఇక్కడే నిలిచి ఉంటుంది. When those two were on the road to Emmaus, they were talking much about Jesus. ఎందుకంటే ఎమ్మాయి మార్గంలో ఇద్దరు నడుస్తూ ఉన్నప్పుడు వారు దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. And they were giving him praises. మరియు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. You know, it was just so wonderful being with him.
మరియు నిజంగా ఆయనతో ఉండటం అనేది చాలా ఆశ్చర్యమై Do ఉన్నది. you remember when he opened that blind man's eyes? మీకు తెలుసు కదా, ఆయన ఆ గుడ్డివాని యొక్క కన్నులు తెరిచి ఉన్నాడు. Do you remember when the leper was healed? అదిగో ఆ కుష్టివాడు స్వస్థపడి ఉన్నాడు. And the other man would say, yes, yes, I remember that. What a wonderful moment that was. మరియు ఆ ఇంకొక వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే, అవును ఖచ్చితంగా నేను దాన్ని విని ఉన్నాను అని చెప్పాడు. You know, no man has ever done those things. అదిగో ఇక మరి ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు ఆ కార్యములు చేయలేదు. But we got to witness this. మనము ఖచ్చితంగా దీనికి సాక్షులమై ఉండాలి. We were able to see what God could do in a man. అదిగో దేవుడు ఒక మానవుని ద్వారా ఏదైతే చేశాడో దాన్ని మనం ఖచ్చితంగా చూడాలి. And we believe that he was a prophet and the Messiah of God. మరియు మనం నమ్ముతూ ఉన్నాము ఆయన ప్రవక్త మరియు దేవుని యొక్క మెస్సియా అయి ఉన్నాడు. And there they are enjoying the conversation. మరియు ఆ విధంగా వాళ్ళు ఆ మాట్లాడుకుంటున్న సంభాషణను ఆనందిస్తూ ఉన్నారు. Of course they were sad in their heart because Jesus had been crucified and he was gone from them. మరియు ఆ యేసుక్రీస్తు సిలువ వేయబడి మరియు ఆ ఆరోహణం అయిపోయాడు అన్నది వారు ఆ మనస్సులో విచారిస్తూ ఉన్నారు. But as they're talking, this man walks up. అయినప్పటికీ అలా వాళ్ళు మాట్లాడుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా వారితో జత కలిశాడు. The Bible said they could not see or understand who he was. మరియు బైబిల్ చెబుతూ ఉన్నది వారు ఆయనను చూడలేకపోయారు మరియు ఆయన ఎవరో వారు గ్రహింపలేకపోయారు. But it was Jesus. కానీ ఆయన యేసే అయి ఉన్నాడు. And Jesus comes up like a stranger and says, what's the conversation about? మరియు యేసు ఒక క్రొత్తవాడి వలె వారి దగ్గరికి వచ్చి మరి ఇప్పుడు మీరు దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పాడు. And they said, are you a stranger here? మరియు వాళ్ళు అడుగుతూ ఉన్నారు యేసుని, ఏంటి నువ్వేమైనా క్రొత్తవాడువా అని. And so they begin to tell this man of what all has taken place. కాబట్టి ఆ క్రొత్తవాడు అనుకుని ఆయనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ జరిగిన సంగతులన్నీ. They are actually testifying to Jesus. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. Jesus is the one who did all the miracles and they're testifying what Jesus did. మరియు యేసే ఆ ఆశ్చర్యకార్యాలన్నిటినీ చేశాడు. మరియు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యేసు చేసిన ఆశ్చర్యకార్యాల గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. Jesus had opened the blind man's eyes. మరియు ఆ యేసు గుడ్డివాని యొక్క కళ్ళు తెరిచి ఉన్నాడు. And they are talking to Jesus and they say to him, I said, you know that this man, the Messiah, a prophet of God, he actually opened the blind man's eyes. మరియు వారు యేసుతోనే మాట్లాడుచు యేసుకు చెప్పుచూ ఉన్నారు, అదిగో ఆ ప్రవక్త లేకపోతే దేవుని యొక్క మెస్సియా ఆ గుడ్డివాని యొక్క కన్నులు తెరిచి ఉన్నాడు అని. And Jesus says, really? మరియు యేసు అడుగుతున్నాడు వారిని, నిజంగానా అని. Really? That's what he did? ఏంటి నిజంగానే ఆయన అలా చేశాడా అని. Oh my. ఓ మై. What else did he do? ఓ ఇంకా ఏం చేశాడు ఆయన. Oh, there was a leper that was there and he healed the leper. ఓ మరియు అక్కడ ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు ఉండేవాడు మరియు ఆ కుష్టి వ్యాధిని ఆయన నయం చేశాడు. Oh, that's a wonderful thing. ఓ నిజంగా అది చాలా అద్భుతమైన కార్యము. Can you imagine that conversation? ఓ ఒకసారి మీరు ఊహించుకొనగలరా వారి మధ్యన జరిగిన సంభాషణ గురించి. And then after a little while they were testifying to him. He says, oh, you fools and slow in heart to believe. ఓ మరియు కొద్దిసేపటి తర్వాత ఆయన వారితో చెప్పాడు, ఓ మందమతులారా అని పిలిచాడు ఆయన్ని. So now he starts testifying. మరియు ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇవ్వడం మొదలు పెట్టాడు. And he goes all the way back to Moses. మరియు ఆయన నేరుగా మోషే దగ్గరికి వెళ్ళిపోయాడు. And he starts explaining all the scriptures that spoke about Christ. మరియు ఆ క్రీస్తుని గురించి చెప్పబడిన లేఖనములన్నిటి గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు ఇప్పుడు. And so as he started talking to them, I could see them walking along and listening to him. మరియు ఆ వారితో మాట్లాడుతూ ఉండగా వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు మరియు ఆయన చెప్పేది ప్రతిదాన్ని వాళ్ళు వింటూ ఉన్నారు. And he kept going on and on and on. మరియు ఆయన ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఆయన. I could see them after a while they look at each other. మరియు కొంతసేపటి తర్వాత వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. Then they look back at him. మరియు ఆ వాళ్ళు ఆయన వైపు చూస్తున్నారు ఇప్పుడు. They look at each other and they look back at him. మరియు వాళ్ళు ఒకరి వైపు ఒకరు చూసుకొని మళ్ళీ ఆయన వైపు చూస్తున్నారు. Who is this man? అసలు ఈ వ్యక్తి ఎవరు? How is it he knows so much about scripture? అసలు ఈ లేఖనాల గురించి అంతగా ఎక్కువగా ఈయనకి ఎలా తెలుసు? He wrote the scriptures. ఆయనే ఆ లేఖనాలు రాసి ఉన్నాడు. He's the author. ఆయనే రాసిన వాడై ఉన్నాడు.
Who is this man? He's the one who opened the blind eyes. ఇదిగో అసలు ఆయన ఎవరు అంటే అదిగో ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన వాడు ఆయనే. He's the one who healed the leper. అదిగో ఆ కుష్టి వ్యాధి నయం చేసిన వాడు ఆయనే. And so what happens as they're walking along, there is something they noticed about this stranger. మరియు వారు అలా నడుచుకుని ముందుకు వెళ్తూ ఉండగా ఆ యొక్క ఆ క్రొత్తవాని గురించి వాళ్ళు ఏదో చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. There's actually something familiar about him. Something familiar about him. అదిగో అంటే ఆయనతో ఏదో అంటే ఒక ప్రత్యేకమైనది ఏదో ఉన్నది ఆయనలో. Because you see, there's only one man that ever spoke and their hearts started burning. ఎందుకంటే అక్కడ కేవలం ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు మాత్రమే ఆ హృదయాలు మండుతూ ఉంటాయి. And that was Jesus. మరియు ఆయనే యేసయ్య ఉన్నాడు. No man has ever been able to do that. ఇదిగో మరి ఇక ఏ వ్యక్తి కూడా దాన్ని చేయలేడు. But now they're talking to this stranger. కానీ ఇప్పుడు ఆ క్రొత్త వారితో మాట్లాడుతూ ఉన్నాడు. And the same thing is happening to them. మరియు అదే వారికి కూడా జరుగుతూ ఉన్నది. Now many times I've had that experience. ఇప్పుడు చాలా సార్లు నేను కూడా అనుభవాన్ని కలిగి ఉన్నాను. I've sat down and began to listen to a minister that I've never heard before. మరియు నేను కూర్చొని అంతకు ముందే అన్నాడు కూడా వినని ఒక ప్రసంగికుని నేను వింటూ ఉంటాను ఒక్కొక్కసారి. And he starts preaching an anointed word. మరియు ఆయన అభిషేకించబడిన వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉంటాడు. And I'm sitting there and I'm saying, "Oh, who is this man?" మరియు నేను అక్కడ కూర్చొని అనుకుంటాను అసలు ఈ వ్యక్తి ఎవరు? Who is this man? అసలు ఈ వ్యక్తి ఎవరు? My heart is on fire. ఓ నా హృదయము మండుచు ఉన్నది. Who is this man? ఓ ఈ వ్యక్తి ఎవరు? But it's that same Jesus. కానీ అది ఆ యేసే అయి ఉన్నాడు. He's just in a different body now. ఆయన కేవలం ఇప్పుడు మరొక శరీరంలో ఉన్నాడు అంతే. Hallelujah. హల్లెలూయా. He's in the ministry of today. అదే ఈ రోజు యొక్క పరిచర్య అయి ఉన్నది. It's not the man who's setting the heart on fire, it's Jesus setting the heart on fire. అది ఎవరో వ్యక్తి వచ్చి మన హృదయాలను మండించడం కాదు కానీ అది యేసే మన హృదయాలను మండిస్తూ ఉన్నాడు. That's why John said he will baptize you with the Holy Ghost and fire. అందుకే యోహాను చెప్తూ ఉన్నాడు ఆయన మీకు నీళ్లలోను మరియు అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు Because he will set your heart on fire. మరియు ఆయనే మీ హృదయాలను మండిస్తాడు. Friend, that's the why we serve Jesus Christ today. ఓ స్నేహితులారా అందుకే మనం ఈ రోజు యేసుక్రీస్తుని సేవిస్తూ ఉన్నాము. This is not just a doctrine. అదేదో కేవలం ఒక సిద్ధాంతము కాదు. This is not just religion. అదేదో కేవలం ఒక మతము కాదు. This is a fire that's burning in our hearts. అదిగో అదే మన హృదయములలో మండుచు ఉన్నది. అది There's something that is real about this. అదే దీని గురించి ఒక సత్యమై ఉన్నది. Amen. ఆమేన్. My heart is on fire. ఓ నా హృదయం కూడా మండుచు ఉన్నది. It's been on fire for about 50 years. అదిగో ఆ 30 సంవత్సరాల నుంచి 50 I'm on fire tonight. అదిగో ఆ 50 సంవత్సరాల నుంచి అది మండుచు ఉన్నది. ఈ రాత్రి కూడా అది Praise the మండుచు Lord. ఉన్నది. There's a lot of criticism today about the message. ఈ వర్తమానం గురించి అనేకమైన విమర్శలు ఉన్నాయి ఈ రోజు. There's a lot of questions what's going on today. మన చుట్టూ అనేకమైన ప్రశ్నలు వెళ్తూ ఉన్నాయి. But I have no question. కానీ నాకైతే ఎటువంటి ప్రశ్న I లేదు. have no doubts. నాకైతే ఎటువంటి I సందేహం have లేదు. no worries. అసలు నాకు ఎటువంటి సందేహం లేదు. But I'm on fire. కానీ నేనైతే మండుతూ ఉన్నాను. I'm bubbling on the inside. మరియు నా లోపల ఉబుకుచు ఉన్నది అది. And I thank God for this light. మరియు ఈ వెలుగును బట్టి నేను దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. I thank God for this message. మరియు ఈ వర్తమానమును బట్టి దేవునికి వందనాలు I thank చెల్లిస్తున్నాను. God what he's done for me. మరియు నా కొరకు చేసిన దాన్ని బట్టి ఆయనకు వందనాలు If చెల్లిస్తున్నాను. everybody turns away from the message, మరియు ఒకవేళ ప్రతి ఒక్కరు కూడా ఈ వర్తమానం నుంచి బయటకు వెళ్ళిపోయినా I can't walk away. నేను మాత్రము వెళ్ళలేను. Because there's nothing puts my heart on fire like this message. ఎందుకంటే ఈ వర్తమానం కాకుండా మరి ఏది కూడా నా హృదయాన్ని మండించలేదు. And if you don't have that fire in your heart, ఒకవేళ మన హృదయంలో గనక మంట గనక లేకపోతే then you don't know what I'm talking about. నేను దేని గురించి అయితే మాట్లాడుతున్నానో అది మీకు అర్థం కాదు. But if you ever get sold out to God, ఒకవేళ మీరు గనక దేవునికి అమ్మివేయబడితే you will find out that fire will drop down in your heart. ఖచ్చితంగా
మీ హృదయంలో ఆ మంటను మీరు కనుగొనగలరు. That's what happened on the day of Pentecost. అదే ఆ పెంతెకొస్తు దినాన జరిగి The ఉన్నది. Bible says tongues of fire came and settled upon them. బైబిల్ చెప్తున్నది అగ్ని నాలుకలు వచ్చి వారిపైన నిలిచి ఉన్నాయని. But it didn't stay on top of them. కానీ అవి వారిపైన నిలబడటం కాదు, It went down on the inside of them. అవి వారి లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి. And when they came out of the upper room, they were on fire. మరియు వాళ్ళు ఆ మేడ గదిలోనికి వచ్చినప్పటికీ వారు మండుతూ ఉన్నారు. And that fire has been going from age to age. మరియు అది ప్రతి కాలముల గుండా వెళ్ళి ఉన్నది అది. And it's burning today. మరియు ఈ రోజు కూడా అది మండుచూ ఉన్నది. It's burning today. ఈ friends. రోజు కూడా అది మండుచూ ఉన్నది. Glory to God. Hallelujah. దేవునికే మహిమ కలుగును గాక. God, హల్లెలూయా. God is still making children of God. దేవుడు ఇంకనూ కూడా దేవుని యొక్క బిడ్డలను కలిగి ఉంటూనే ఉన్నాడు. Not children of an organization. ఓ ఏదో శాఖా సంస్థలకు చెందిన బిడ్డలు కాదు వాళ్ళు. Not children of some church. ఓ ఏదో సంఘానికి చెందిన బిడ్డలు కాదు. But children of God. కానీ దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు. Amen. ఆమేన్. Well, I can't believe that Jesus is the Son of God. అదిగో I can't believe that Jesus is the Son of God. మరియు నేను కూడా నమ్మలేను యేసు దేవుని యొక్క కుమారుడని. Well, if you can't believe He's the Son of God, you can't believe I'm a Son of God then. ఓ ఒకవేళ మీరు అలా నమ్మినట్లయితే మీరు నేను కూడా దేవుని కుమారుడని నమ్మాలి. Because He came to be me. ఎందుకంటే ఆయన నా కొరకు వచ్చాడు. That I can become Him. నేను ఆయన వలె మారడానికి ఆయన నా కోసం వచ్చాడు. I am a child of God. కాబట్టి నేను కూడా దేవుని కుమారుడిని అయి ఉన్నాను. Jesus said, I came from God and I'm going back to God. యేసు ఏమి చెప్పాడంటే నేను దేవుని యొద్ద నుండి వచ్చాను మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిపోతున్నాను. I have that same testimony. ఓ ఈ రోజు నేను కూడా అదే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను. I came from God and I'm going back to God. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిపోతున్నాను. Well, Brother Randy, how can you say that? ఓ సహోదరి రాండి నువ్వు ఏ విధంగా అలా చెప్పగలవు? Let me ask you this question. సరే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. Before you were born, where were you? మీరు జన్మించక ముందు మీరు ఎక్కడ ఉన్నారు? Well, I didn't exist. I didn't exist. ఓ మీరు చెప్పొచ్చు నాకు ఎటువంటి ఉనికి లేదని. Yes, you did. అవును మీకు ఉంది. You still existed. మీకు ఆ ఉనికి ఉన్నది. Where were you? మీరు ఎక్కడ ఉన్నారు? You were in your Father. మీరు మీ తండ్రిలో ఉన్నారు. Because the life comes from the Father. ఎందుకంటే ఆ జీవం అనేది తండ్రిలో నుండే వస్తుంది. Even before your father was born, అసలు మీ తండ్రి అనేవాడు జన్మించక ముందు you still existed. అయినప్పటికీ మీ ఉనికి కలిగి ఉన్నారు. You were in your grandfather. మీరు మీ తాతగారిలో ఉన్నారు. And it keeps going back and back and back. మరియు అలా 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 వెనకకు వెళ్ళిపోతారు మీరు. But each age went by. కానీ ఒక్కొక్క తరము గతించే కొలది until you were born on the face of the earth. ఎప్పుడు మీరు ఈ భూమిపైకి వచ్చి ఉన్నారు. Amen. And now you are here today. కాబట్టి ఈ రోజు ఈ రాత్రి మీరు ఇక్కడ ఉన్నారు. So now you find that there's a call of God in your life. ఇప్పుడు మీరు గమనించగలరు మీ హృదయంలో ఆ దేవుని యొక్క పిలుపు ఉన్నది అని. God only calls what belongs to Him. దేవుడు దేన్ని పిలుస్తాడంటే ఏదైతే ఆయనకి చెంది ఉన్నదో దానిని మాత్రమే పిలుస్తాడు. Let me ask you something. సరే ఇంకొక దాన్ని మిమ్మల్ని అడుగుతాను. How many sitting here know you feel something pulling on you to get closer to God? Let's be honest. How many feel that pull in your heart? మీరందరూ కూడా నిజాయితీగా చెప్పండి. ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి అదిగో దేవుడు నన్ను లాగుతున్నాడు అనే ఆ లాగుడు ఉన్నది? How many? Huh? ఎంతమందికి? Let's see. ఎంతమందికి? You know, if someone asks you to testify, you should be almost ready to jump up in the air. ఒకవేళ ఎవరైనా ఆయన గురించి మీరు సాక్ష్యం చెప్పండి అని అడిగారు అనుకోండి, అలా సాక్ష్యం ఇవ్వడానికి మీరు ఎగిరి గంతేయాలి. Many times we ask a question like that and people are, yes, me. Yeah, చాలా yes, సార్లు yes. ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, మీరు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే చెప్పనా వద్దా అని ఇలా పైకి సగం లేపుతూ ఉంటాం. There should be such a joy in your heart. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి మన హృదయంలో సంతోషం Me. పెళ్ళిబుక్కుతూ ఉండాలి. నేను చెప్తాను. Brother, that's a little exaggerated. సహోదరుడా కొంచెం అది మీరు ఎక్కువగా చేస్తున్నారు అనుకోవచ్చు. I was lost. నేను నశించాను. God found me. కానీ దేవుడు నన్ను కనుగొన్నాడు. I'm a child of God now. కాబట్టి ఇప్పుడు దేవుడిని గురించి నేను ఉత్తేజం కలిగి ఉన్నాను. And I want everybody to know it. మరియు ప్రతి ఒక్కరు కూడా దాని గురించి తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. Praise His holy name. ఓ ఆయన పరిశుద్ధమైన నామానికి ఘనత కలుగును గాక. Never be shy about Jesus. యేసుని గురించి మీరు అన్నాడు కూడా సిగ్గుపడొద్దు. Never be shy. ఎప్పుడు సిగ్గుపడొద్దు. Hallelujah. హల్లెలూయా. Glory to God. ఓ దేవునికి మహిమ కలుగును గాక. Now we have a situation here where Abraham had made a journey into the south country.
కాబట్టి ఇక్కడ ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అబ్రహాము దక్షిణ దేశమునకు వెళ్తూ ఉన్నాడు. And in verse 2, Abraham said of Sarah, his wife, she is my sister. ఇప్పుడు ఆ రెండవ వచనంలో అబ్రహాము తన భార్యను గురించి ఈమె నా చెల్లెలు అని చెబుతూ ఉన్నాడు. And Abimelech, king of Gerar, integrity of my heart and innocency of my hands have I done this. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో పని చేసి తినను. Verse 6. And God said unto him in a dream, yes, I know that thou didst this in integrity of thy heart, for I also withheld thee from sinning against me, therefore I suffered I thee not to touch her. 6వ వచనం, అందుకు దేవుడు, అవును యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. Now therefore restore the man his wife, for he is a prophet, and he shall pray for thee, and thou shalt live, and if thou restore her not, know that thou shalt surely die, thou and all that are thine. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగింపుము, ఎందుకనగా అతడు ఒక ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. So now here is Abraham and his wife, and this king found that she was very beautiful. కాబట్టి చూడండి, ఇక్కడ అబ్రహాము మరియు అతని భార్య ఉన్నారు, మరియు ఈ రాజు ఆ సారాను చూసి ఆమె చాలా అందముగా ఉన్నదని తలంచాడు. Now there is a question we have here. కాబట్టి ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉన్నది. How does this man see a 90-year-old woman being beautiful? అసలు ఆ రాజు ఈ 90 సంవత్సరములు కలిగిన ఆ ముసలి దానిని చూసి అందముగా ఉన్నదని ఎలా అనుకున్నాడు? Something seems to be wrong with his brain. అంటే అతడు బుర్రలో ఏదో తేడా జరిగి ఉంటది. Why does he want an old woman for a wife? ఎందుకు ఆ ముసలి దానిని భార్యగా చేసుకోవాలనుకున్నాడు? That's the first question we have. అదే మనం కలిగి ఉన్న మొదటి ప్రశ్న. Now Abraham said, this is my sister. మరియు అబ్రహాము చెప్పాడు, ఆమె నా చెల్లెలు. She said, this is my brother. ఆమె చెప్పినది, ఈయన నా సహోదరుడు అని. And if you're not aware, that statement is correct. మరియు అంటే ఒకవేళ మనం సరిగ్గా చూసినట్లయితే వారు చెప్పబడిన మాటలు నిజమే అయి ఉన్నాయి. They were brother and sister. వారు సహోదరులు అయి ఉన్నారు. But they were half brother and sister. అంటే సగం కాదు, అంటే వాళ్ళు బంధువులు, అంటే కజిన్స్ అయి ఉన్నారు, మనకు అర్థం అవ్వాలంటే. They had only one parent. Yes, అంటే ఒకే తండ్రి ద్వారా వచ్చిన వాళ్ళు, తల్లి కుమార్తెలు. So the story is, I believe many of you already know. కాబట్టి ఈ కథ ఇప్పటికే మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. But the story is very important for our subject this evening. కానీ ఈ సాయంకాలపు చెప్పుకొనబోయే అంశానికి ఇది చాలా ప్రాముఖ్యం. The restoration or restoring of the former glory. Restoring of the former glory. అంటే ఆ మునుపటి మహిమ యొక్క
పునరుద్ధరణ, అది అంశం. Now, Abraham, many years ago, was given a promise that he was going to have a son. Abraham was given మరియు a promise. అబ్రహాముకి ఒక కుమారుడు కలుగుతాడు అనే ఒక వాగ్దానాన్ని దేవుడు చేసి ఉన్నాడు. Sarah didn't believe that it was going to happen. అది జరగబోతున్నదని సారా నమ్మలేదు. Even the Lord was there by the tent, and Sarah was behind the Lord. And the Lord said that Sarah was going to conceive, and she laughed in her heart. మరియు దేవుడు ఆ గుడారం దగ్గరికి వచ్చినప్పుడు ఆ సారా గుడారమునకు వెనుక భాగాన్ని ఉన్నది. మరియు ఆ ప్రభు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఆ సారా గుడారం వెనుక ఉండి దాని గురించి నవ్వి ఉన్నది. Now, at this time, they were in the promised land. మరియు ఆ సమయంలో వారు వాగ్దాన దేశంలో ఉన్నారు. We're going to back up on the story some more. మనం కొంచెంగా మనం చెప్పుకోబోయే కథకి ఆ నేపథ్యాన్ని తయారు చేసుకుందాం. We're going to go back to the land where they lived, which was known as the Ur of Chaldees. మరియు వారు ఎక్కడైతే నివసించారో అదేంటంటే ఆ కల్దీలు అనే ఊరు అనే ప్రాంతం అది. Abraham lived in a pagan land, and most of his family, everyone around, were pagans. మరియు అబ్రహాము ఒక అన్య దేశంలో జీవించి ఉన్నాడు. మరియు ఆయన బంధువులందరూ కూడా అన్యులై ఉన్నారు, విగ్రహారాధన చేసేవారు. Abraham was a man of God. అబ్రహాం ఏమో దేవుని యొక్క బిడ్డ అయి ఉన్నాడు, దైవజనుడై ఉన్నాడు. And God had something he wanted to give to Abraham. కాబట్టి దేవుడు ఒక దానిని అబ్రహాంకి ఇవ్వాలనుకున్నాడు. But he could not give it to Abraham in this land. కానీ అక్కడ అన్య దేశంలో జీవించుచున్నంత కాలము అబ్రహాంకి అది ఆయన ఇవ్వలేకపోయాడు. And he was going to have to leave this land and move to another place. కాబట్టి ఆయన ఆ దేశాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. And that was into what we know today is the promised land, or the land of Israel. కాబట్టి మనందరికీ తెలుసు ఇప్పుడైతే అది ఆ వాగ్దాన దేశము అనగా ఇజ్రాయేల్ అయి ఉన్నది. That's the only place this promise could be fulfilled. ఎందుకంటే అక్కడ మాత్రమే ఆ వాగ్దానం అనేది నెరవేర్చబడుతుంది. Because for many years Abraham and Sarah were trying to have a child. ఎందుకంటే చాలా సంవత్సరాల వరకు అబ్రహాము మరియు సారా బిడ్డలు కనడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. And they could not. మరియు వారు దాన్ని చేయలేకపోయారు. And the Lord says, I'm going to give you a child by Sarah. మరియు దేవుడు చెప్పాడు సారా ద్వారా మాత్రమే నేను ఆ కుమారుడిని నీకు ఇస్తానని చెప్పాడు. Well, it got into a place that after many years Sarah realized that I'm not going to have any children. మరియు వారు ఒక స్థలానికి వచ్చినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఇక సారా గ్రహింపుకు వచ్చేసింది, ఇక నా ద్వారా ఇది ఎంత మాత్రం సాధ్యం కాదు అని. But you know, God loves to come and do a work in an impossible time. కానీ మీకు తెలుసా దేవుడు ఎల్లప్పుడూ కూడా కార్యములన్నీ కూడా అసాధ్యమైన రీతిలోనే చేయడానికి ఇష్టపడతాడు ఆయన. He loves impossible situations. ఆయనకి ఆ అసాధ్యమైన పరిస్థితులు అంటేనే ఇష్టమై ఉన్నాయి. Have you got something impossible? ఓ మీకు అటువంటిది అసాధ్యమైనది ఏదైనా ఉందా? Have you got something impossible? ఓ మీకు అటువంటి అసాధ్యమైనది ఏదైనా ఉందా? It just feels like it's impossible. How is this going to work? ఓ అప్పుడు మనం అనుకుంటాం, ఓ అసలు ఇది ఏ రకముగాను కూడా సాధ్యము కాదు, నేను దీన్ని ఎలా చేయగలను? I need this thing to change, but it seems impossible. ఇదిగో ఈ పరిస్థితి అంతా నేను మారిపోవాలని అనుకుంటున్నాను, కానీ అది అయితే అసాధ్యం అని అనుకుంటాం మనం. And I can't figure out how it's going to be done. మరియు అది ఏ విధంగా జరగబోతుంది అన్నది కూడా నేను ఆలోచించలేను అనుకుంటాం. God loves those kind of projects. ఓ అటువంటి పరిస్థితుల్నే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. You should just take it to the Lord and say, Lord, I got a project. I got a problem for you. ఓ మీరు దేవుని మీలో తీసుకుని దేవుడితో చెప్పండి, ప్రభువా నాకు ఒక సమస్య ఉన్నది. You told me you're very good at working things out. ఓ నువ్వు చెప్పి ఉన్నావు, నిజంగా నువ్వు ఆ కార్యములను నెరవేర్చుటలో నువ్వు బద్ధుడివై ఉన్నావు. This seems impossible. నేనైతే అది అసాధ్యం అని అనుకుంటున్నాను. And the Lord says, hand it over. ఓ మరియు ప్రభు చెప్తాడు, సరే నా చేతిలో పెట్టి. Amen. ఆమేన్. And you can be sure it's going to happen. ఓ ఖచ్చితంగా నమ్మండి మీరు, అది జరిగే తీరుతుంది. They called Jesus to the tomb of Lazarus. వాళ్ళు యేసుని ఆ యొక్క లాజరు యొక్క సమాధి దగ్గరికి పిలిచారు. And he didn't come right away. మరియు ఆయన పిలిచిన వెంటనే వచ్చేలేదు ఆ విధంగా. When he was called, he was still alive.
మరియు ఆయన ఎప్పుడైతే యేసును వారు పిలిచారో అప్పటికి లాజరు బ్రతికే ఉన్నాడు. They wanted him to come quickly. మీరు అందుకే వెంటనే రమ్మని పిలిచారు వాళ్ళు. But he just stayed and kept having some fellowship with some people that he was with. కానీ ఆయన ఆలస్యం చేయొచ్చు, అక్కడ ఆయన ఎవరితో అయితే సహవాసం చేయాలనుకున్నాడో వాళ్ళందరితో సహవాసం చేస్తూ ఉన్నాడు అక్కడ. And he said, now I have to go because Lazarus is sleeping and I need to go wake him up. కాబట్టి ఇప్పుడు ఆయన అనుకున్నాడు, అదిగో ఆ లాజరు నిద్రించి ఉన్నాడు గనక ఇప్పుడు నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, నేను వెళ్ళి ఆయన మేల్కొల్పాలని చెప్పాడు. He's sleeping? ఏంటి నిద్రిస్తున్నాడా? You want to wake him up? ఏంటి నువ్వు వెళ్ళి ఆయన మేల్కొల్పుతావా? Hey, well, you can wake us up too. You can wake us up also. అదిగో మమ్మల్ని నువ్వు లేపచ్చు నిద్రలోంచి. No, you don't understand. Yes. He's dead. ఓ లేదు, నీకైతే తెలియదు, ఆయన చనిపోయి ఉన్నాడని చెప్పారు. Oh, he's dead. ఏంటి ఆయన చనిపోయాడా? And you're going to go wake him? ఏంటి నువ్వు చనిపోయిన వాడిని లేపుతావా? And so he goes to the tomb and Martha, I get too mixed up. One of them come to him and says, if you would have been here, this would have never happened. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు ఆ సమాధి దగ్గరికి. వెంటనే వాళ్ళు వచ్చి చెప్పారు, ఒకవేళ నువ్వు గనక ఇక్కడ ఉన్నట్లయితే ఆయన చనిపోయి ఉండేవాడు కాదని. He was alive, you could have healed him. అప్పుడు ఆయన బ్రతికే ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చి ఆయన స్వస్థపరిచి ఉండేవాడు. You could have taken care of the problem. ఆ సమస్య నువ్వు పరిష్కరించి ఉండేవాడు. But is there anything too hard for the Lord? కానీ ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? Take away the stone. అది రాత్రిని తొలగించండి అన్నాడు. But Lord, his body's stinking now. కానీ ప్రభువా, అదిగో ఆయన శరీరం కుళ్ళు పట్టిపోతున్నది. See the reasoning working? చూడండి వాళ్ళ యొక్క తర్కం ఎలా పనిచేస్తుందో. He's dead. ఆయన చనిపోయి ఉన్నాడు. Been dead 4 days. ఆయన చనిపోయి 4 రోజులు అయిందని చెప్తున్నారు వాళ్ళు. The body stinks. అదిగో ఆ శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. Roll away the stone. నేను చెప్తున్నాను, రాయిని తొలగించండి. Get this out of the way. అది నాకు అడ్డంగా తీసివేయండి అని చెప్తున్నాడు ఆయన. What do you have in the way? ఆ అడ్డంగా ఏముంది మనకి? Let's get it out of the way. మనకు అడ్డంగా ఉన్నదాన్ని తీసివేయండి ముందు. He can't do the work until you get it out of the way. అదిగో ఆయన కార్యము చేయడానికి ముందు ఆయనకి మనకి అడ్డంగా ఉన్నదాన్ని తీసేయాలి మనం. So many times we got things in Jesus' way. కాబట్టి So many times we have things in Jesus' way. అదిగో చాలా సార్లు ఏంటంటే ఆ యేసు పని చేసే కార్యం యొక్క దారిలో మనం అనేకమైన సంగతులు కలిగి ఉంటాం. Oh Lord, I want you to do this. I need you to help me. ఓ ప్రభువా, నిజంగా నేను ఇది చేయాలనుకున్నాను, అది చేయడానికి నాకు సహాయం చేయి. Well, get this out of the way. అప్పుడు ఆయన చెప్తాడు, అదిగో నాకు అడ్డంగా అది ఉంది, అది తీసేయి అని చెప్తాడు. Well, Lord, what's in the way? ఓ ప్రభువా, అడ్డంగా ఆ దారిలో ఏముంది? You're in the way. నువ్వే ఉన్నావు అడ్డుగా. You get out of the way. నువ్వే అడ్డు తప్పుకో. Stop your reasoning. నువ్వు ఆ ప్రశ్నించే విధానాలు పక్కన పెట్టు. Stop your doubting. నీ యొక్క సందేహాలు పక్కన పెట్టు. Just trust my word. కేవలం నా వాక్యాన్ని నమ్మంతే. Yes, Lord. Yes. Okay. సరే ప్రభు, ఇదిగో నేను తప్పుకుంటున్నాను. And so therefore he walks over to the door. కాబట్టి ఆయన ఆ ద్వారం దగ్గరికి వెళ్ళాడు. He doesn't bring any quotes. ఆయన ఏమి కోట్స్ తీసుకురావలేదు. Okay, I'm going to quote out of Isaiah now. సరే, ఇప్పుడు నేను అదిగో యెషయా తీసిన ఆ లేఖనాన్ని తీస్తున్నాను. Now I'm going to quote out of Jeremiah. కాబట్టి ఇప్పుడు నేను ఇర్మియా యొక్క లేఖనాన్ని తీస్తున్నాను. No. లేదు అలా చేయలేదు. There was none of that. లేదు అలా చేయలేదు ఆయన. He didn't even preach a sermon. ఆయన ఇక్కడ ఏం ప్రసంగించలేదు. He come to the door and said, Lazarus, get out. ఆయన చెప్పాడు, లాజరు బయటికి రా. A man 4 days, how can he hear? 4 రోజులైంది అతడు చనిపోయి, అతడు ఎలా వినగలడు? He don't even have ears to hear. కనీసం వినడానికి చెవులు కూడా ఉండవు అక్కడ. But God's word can even penetrate death. కానీ దేవుని యొక్క మాట ఆ చొచ్చుకుని వెళ్ళిపోతుంది అది. Hallelujah. The word of God is so powerful it can penetrate anything. దేవుని యొక్క వాక్యం ఎంత శక్తివంతమైందంటే అది ఎక్కడికైనా చొచ్చుకుని వెళ్ళగలదు. And so we find out here that Abraham and Sarah were desiring a child and they couldn't, it was impossible. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అబ్రహాము మరియు శారాలు ఒక కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ అది వారికి చాలా అసాధ్యంగా ఉన్నది.
And so Sarah comes to Abraham, which this thing was normal for back in those days. కాబట్టి ఇప్పుడు సారా అబ్రహాం దగ్గరికి వచ్చింది. ఆ దినాల్లో అయితే ఇదంతా కూడా మామూలుగానే జరిగేది. You go to a servant Hagar and have a child with her, and maybe God will fulfill the promise there. ఎందుకంటే ఆమె చెప్పి ఉన్నది అబ్రహాం దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళి హాగరుతో వెళ్ళు, ఎందుకంటే ఆ హాగరు ద్వారా అయినా దేవుడు కుమారుని ఇస్తాడేమో అని చెప్తూ ఉన్నది సారా. So Ishmael is born. Ishmael. కాబట్టి ఇస్మాయిల్ జన్మించాడు అక్కడ. But that was not the son. కానీ అతడు కాదు కుమారుడు. And Abraham asked that the Lord would bless the Ishmael, and the Lord says, he will be blessed, but as I told you కానీ దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడు? అబ్రహాం దేవుడిని అడిగి ఉన్నాడు, ఓ ప్రభువా ఈ కుమారుని కూడా నీవు దీవించమని అడిగినప్పుడు, సరే ఈ బిడ్డను కూడా నేను దీవిస్తాను, కానీ as I told you the first time, Sarah is going to have a son. కానీ నేను మొదటిగానే నీకు చెప్పాను, అదేంటంటే కేవలము సారా ద్వారా మాత్రమే నీ కుమారుడు కలిగి ఉంటాడని. Amen. ఆమేన్. God loves to work in impossible situations. దేవుడు అసాధ్యమైన రీతిలోనే కార్యములు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. So now it's gotten to a place that Sarah can't have any more children. కాబట్టి ఇక వాళ్ళు ఏ స్థలానికి వచ్చేసారంటే ఇక సారాకి ఎంత మాత్రం పిల్లలు పుట్టే అవకాశం లేదు. The Lord even said to Abraham, I will restore unto her the time of life. అదిగో దేవుడు అబ్రహాముకి ఏమి చెప్పి ఉన్నాడంటే, ఇదిగో నేను ఆమెకు ఆ నియామక కాలమును నేను తిరిగి పునరుద్ధరిస్తానని చెప్పాడు. That is exactly what has happened to the church through the ages. అదే ఈ కాలములన్నిటికీ ఉండా సంఘానికి జరుగుతున్నది అదే. ఆయన పునరుద్ధరిస్తానని చెప్పి ఉన్నాడు ఆయన. The church was born at Pentecost. సంఘము పెంతెకోస్తు దినం దగ్గర ప్రారంభించబడింది. And then it went through Ephesus, Smyrna, Pergamos. మరియు వాళ్ళు ఎఫెసు, స్మరణ, పెర్గమ గుండా వచ్చి ఉన్నారు. And through those years the church was growing. మరియు ఆ సంవత్సరములన్నిటి గుండా సంఘం ఎదుగుతూ ఉన్నది. And also dying. మరియు చనిపోతూ ఉన్నది కూడా. The older we get, the more we're beginning to die. మరియు అంటే ఎంత కాలము గడుస్తుందో అంత ఎక్కువగా చనిపోతూ ఉన్నది సంఘం. We come from a child, we're growing, we're coming uphill. మనం ఏంటంటే ఆ బాల్యం దగ్గర ప్రారంభమై ఎదుగుతూ ఇక్కడికి వచ్చాం. We come to the age of 25. మనం 25 సంవత్సరాల వయసు దగ్గరికి వచ్చాం. We've somewhere in that area we reach our peak. అదిగో ఏదో ఒక కాలం దగ్గర మనం ఇంక చివరికి వచ్చేస్తాం. We might go level for just a little while. మనం ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి, but then we start coming back down again. అప్పుడు ఏం చేస్తామంటే కొంచెముగా వాలిపోతూ ఉంటాం, అంటే కృంగిపోతూ ఉంటాం. And different things start appearing in the body that you didn't expect. ఎందుకంటే ఒక వయసు వచ్చేటప్పటికి ఇక మనిషి ఎదగడ గాని కుంగిపోవడం మొదలు పెడుతూ ఉంటాడు. ఇంకా I know some years ago when one of the things appeared for me. కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక సంగతి నా పట్ల కూడా జరిగి ఉన్నది. I just went to bend over and to pick something up, and it was like somebody took a knife and stabbed it right in my back. మరియు నేను ఏదో దాన్ని తీసుకుందామని ఇలా కిందకు వంగి ఉన్నాను. వెంటనే ఎవరో ఒక కత్తి తీసుకొచ్చి నా నడుము మీద కూర్చున్నట్టు అలా గుచ్చుకున్నది నాకు. And I stood up and మరియు నేను వెంటనే పైకి లేచేటప్పుడు అని అరిచాను. That's not good. ఓ అది ఇంకా మంచిది కాదు. What is that? ఓ ఏంటది? And over a period of time it changed and it got better. మరియు ఆ కొంతకాలానికి అది కొంచెం బాగా పర్వాలేదు అనిపించింది. I never had pains like that before. కానీ అంతకు ముందే అన్నాడు అలాంటిది నాకు జరగలేదు. Why am I having pains like that? కానీ అటువంటి నొప్పులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? I'm getting older. ఓ ఎందుకంటే నేను ముసలివాడిని అయిపోతున్నాను. I don't want to get older. I don't want to get older. కానీ నేనైతే ముసలివాడిని అవ్వాలని కోరుకోవట్లేదు. I want to stay young. ఓ నేనైతే యవ్వనుడిగానే ఉండాలనుకుంటున్నాను. Different things are coming into the body. ఓ వేరు సంగతులు శరీరంలోకి వచ్చేస్తున్నాయి. I have a little trouble with my shoulder. అదిగో నా భుజంతో నొప్పి వచ్చేస్తూ ఉన్నది. This arm I can put it all the way up.
ఇదిగో ఈ చేయి ఆ విధంగా నేను పైకి లేపుంచగలను. This one here goes that far. ఇదిగో ఈ చేయి మాత్రం ఇక్కడ వరకే లేస్తుంది. And when I go farther, it hurts in my shoulder. మరియు కొంచెం పైకి లేపడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ భుజం పట్టేస్తుంది నాకు. I don't want it to hurt. ఓ నేను ఆ విధంగా బాధించబడాలనుకోవట్లేదు. I want it to be like the other one. ఓ నేను ఈ ఈ ఈ వేరే చేయి ఏ విధంగా ఉందో ఈ చేయి కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. How come it changed? కానీ ఇక్కడైతే ఏదో మార్పు జరుగుతున్నది. Because I'm getting older. ఎందుకంటే నేను ముసలివాడిని అయిపోతున్నాను కాబట్టి. Different things are happening. వేరు వేరు సంగతులు జరుగుతూ ఉన్నాయి. But I got a new body coming. కానీ నాకు ఒక శరీరం వస్తూ ఉన్నది. I got a new body coming. ఓ నాకు ఒక కొత్త శరీరం వస్తూ ఉన్నది. And I'm happy for it. మరియు దానిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. I have been told there's not going to be any tears or pains that are there. మరియు నాకు చెప్పబడింది ఆ శరీరంలో ఎటువంటి నొప్పులు బాధలు అనేవి ఉండవు. 2022 I was in a wheelchair for 2 months. 2022. 2022లో నేను ఒక 2 నెలలు వీల్ చైర్ లో ఉన్నాను. I had a problem with my leg. మరియు ఎందుకంటే నా కాలుతో బాధించబడ్డాను నేను. But God's been merciful to me. కానీ దేవుడు నా పట్ల దయ చూపించాడు. And today that leg is good. మరియు ఈ రోజుకి ఆ కాలు బాగానే పనిచేస్తుంది. I had to be in the hospital 4 days. మరియు 4 రోజులు నేను హాస్పిటల్లో పెట్టబడ్డాను. But by the grace of God I'm good. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఇప్పుడు బానే ఉన్నాను. But I'm getting older. అయినప్పటికీ నేను ముసలివాడిని I'm అయిపోతున్నాను. not going uphill, I'm going downhill. మరియు కొంతకాలం నేను ఎదిగాను, ఇప్పుడు కృంగుతూ ఉన్నాను. It's like this. అది ఈ విధంగా The body's going downhill. అదిగో ఆ శరీరం కింద కుంగుతుంది. But the spirit's going uphill. కానీ శరీరం అయితే కృంగిపోతుంది కానీ ఆత్మ మాత్రం పైకి వెళ్ళిపోతుంది. I feel more healthy now today than I did many years ago spiritually. అదిగో అంటే చాలా సంవత్సరాల మునుపు ఆత్మీయంగా నేను ఎంత బలంగా ఉన్నానో దానికన్నా ఎక్కువ బలంగా ఉన్నాను ఇప్పుడైతే. My spirit is getting stronger and stronger. ఆత్మ అయితే బలపడిపోతుంది, ఇంకా ఇంకా బలపడుతుంది. And all of this seed of errors that are out here, this disease that is out here, out of the seeds, the errors, the doctrines that are out here, disease, the spiritual disease that is there. మరియు మన చుట్టూ నడుస్తున్న ఈ సిద్ధాంతాలు ఆచారాలు ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన రోగాలు అయి ఉన్నాయి. I find that I'm so healthy it doesn't bother me. కానీ అవన్నీ కూడా నా శరీరాన్ని తాకట్లేదు కాబట్టి నేనైతే వాటిని పట్టించుకోవట్లేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాను నేను. I find that I've been inoculated and I cannot get sick by those diseases. మరియు నాకు అర్థమైంది వాటన్నిటి ద్వారా ఏ రోగము కూడా నన్ను తాకలేదు అని. Amen. ఆమేన్. I'm thankful for God's inoculation now. అదిగో దేవుడు నాకిచ్చిన ఏమంటారు ఆ వ్యాక్సిన్ ఆ టీకాను బట్టి నిజంగా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. So Sarah can't have any children anymore. కాబట్టి ఇక సారా ఎంత మాత్రం కూడా బిడ్డలు కనడానికి అవకాశం లేదు. Now it comes to the place that Abraham can't have any children. Abraham can't have any children. Cannot have any more children. అబ్రహాం కూడానండి. అంటే అబ్రహాం కూడా బిడ్డలు కలిగి ఉండలేడు. Because Sarah is 90 and Abraham is 100. ఎందుకంటే సారా 90, అబ్రహాముకు 100. And you see the church is going through this same process. మరియు సంఘము కూడా అదే పద్ధతిలో వెళ్తూ ఉన్నది. It comes in the time of Thyatira and which is the dark ages, and she cannot bring forth Christ. ఎందుకంటే ఆ థియేతర సంఘ కాలంలోనికి సంఘం ప్రవేశించినప్పటికి ఎంత మాత్రము కూడా అది ముందుకు కదలలేని పరిస్థితి. But it says in the book of Joel, I will restore, saith the Lord. కానీ ఆ యోబు గ్రంథంలో ఆయన చెబుతూ ఉన్నాడు, నేను దాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని. You might say tonight, oh brother Randy, what does this have to do with me? మరియు సోదరు రాండీ, ఇది నా పట్ల ఎందుకు నువ్వు చెప్తూ ఉన్నావు, అది నాకు ఏ విధంగా వర్తిస్తుంది? Because you that are sitting here today in 2023, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ 2023లో మీరు కూర్చుని ఉన్నారు. You are at the end of this restoration time. మరియు మనము ఈ పునరుద్ధరణ యొక్క చివరి దశలో కూర్చుని ఉన్నాం మనం. You see, you're not waiting on the restoration to come. You are sitting right in the middle of it and you are part of it. మరియు మనము ఎప్పుడో ఆ పునరుద్ధరణ రావాలి అని ఎదురు చూడట్లేదు కానీ మనము నేరుగా ఆ పునరుద్ధరణలోనే కూర్చుని ఉన్నాం మనం. And you're sitting and enjoying the benefits of it. మరియు ఆ పునరుద్ధరణ యొక్క ఆ లాభాలను మనం ఆనందిస్తూ ఉన్నాం.
But if you want to know what God has done for you, then we have to take a look at the history. మనము దేవుడు మన పట్ల ఏ కార్యమును చేసి ఉన్నాడో మనం తెలుసుకోవాలి అని అంటే మనం చరిత్రను చూడాలి. Because what you're experiencing here in these meetings did not exist many years ago. ఎందుకంటే ఈ కూటములో మనం దేన్నైతే అనుభూతి చెందుతున్నామో గతంలో అది ఎన్నడూ కూడా అలా జరగలేదు. Back in the 1400s, I believe it is, అంటే ఆ సంఘకాలంలో 1400 సంవత్సరంలో meetings like this did not exist. ఈ విధంగా మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం లేదు వారికి. Nowhere. లేదు అవకాశం Nowhere in the world. లేదు అసలు ఎక్కడ కూడా అవకాశం లేదు. There was very little light in the world. కేవలము ఆ లోకములో చిన్న వెలుగు మాత్రమే ఉన్నది. The Catholic Church had dominated the world and killed all. ఎందుకంటే ఆ క్యాథలిక్ సంఘము లోకాన్ని జయించి మరియు ఆ వెలుగును చంపేసి ఉన్నది. And they killed the move of God. మరియు దేవుని యొక్క కథలను ఆపివేసి ఉన్నది. And the Lord knew that was going to take place. మరియు దేవుడికి కూడా తెలుసు అలా జరగబోతూ ఉన్నదని. That's why he said, I will restore. అందుకే ఆయన చెప్పి ఉన్నాడు, నేను పునరుద్ధరించెదను. The Satan never gets the victory. అదిగో ఎందుకంటే సాతాను ఎన్నడూ జయాన్ని పొందలేదు. That's why I've tried to teach people through the years that if you're sick and you come down to death, you still cannot be defeated. అందుకే ఈ సంవత్సరాలన్నిటిలోని నేను ప్రజలకి ఇదే బోధిస్తూ ఉన్నాను. అదేంటంటే మనము ఏదైనా రోగముతో ఉన్నా లేకపోతే చనిపోయే స్థితిలో ఉన్నా కానీ మనమైతే ఓడిపోము. Let's take, for example, anyone from the oldest to the youngest. As they get a disease, they get very sick and they come down to death. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ వాళ్ళు ఒక స్థితికి వచ్చేసినప్పుడు, ఇంకా చనిపోయే స్థితికి వచ్చేసినప్పుడు ఏదైనా రోగంతో, and we pray for them and still they seem to be sick. మనం వారి కొరకు ప్రార్థించినప్పుడు వాళ్ళు ఇంకా కూడా రోగ లక్షణాలు, ఆ రోగాన్ని కలిగి ఉంటారు. And now they die. మరి ఇప్పుడు వాళ్ళు చనిపోయారు. Many will say, well, why didn't they get healed? చాలా మంది చెప్తారు, మరి ఎందుకు వాళ్ళు స్వస్థత పొందుకోలేదు అని. We believed the word and trusted God. Why were they not healed? మరియు మనము ఆ దేవుని యొక్క వాక్యమందు నమ్మకం ఉంచాం, మరియు దేవుని నమ్మి ఉన్నాం, అయినప్పటికీ మనకు ఆ స్వస్థత ఎందుకు రాలేదు? They were healed. వారు స్వస్థపడ్డారు. If they have Christ, they were healed. ఒకవేళ వారు క్రీస్తుని కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు స్వస్థపడ్డారు. Well, brother, no, they were sick and they died. ఓ సహోదరుడు, కానీ వాళ్ళు రోగంతో చనిపోయారు కదా. That doesn't mean anything. That doesn't mean anything. అంటే దాని అర్థం అది కాదు. Death is only a door. ఎందుకంటే మరణం అనేది కేవలం ఒక ద్వారం మాత్రమే. What Brother Branham says, death is pulling a cart. సహోదరు బెనామ్ గారు ఏం చెప్పారంటే మరణం అనగా ఒక బండిని తోయుటై ఉన్నది. And when you die, you're in this cart. మరియు నువ్వు చనిపోయినప్పుడు ఈ బండి మీద ఉన్నావు. And death only pulls you into the presence of God. మరియు మరణం ఏం చేస్తుందంటే, అంటే ఈ బండి ఏం చేస్తుందంటే నేను దేవుని యొద్దకు తీసుకెళ్తుంది అంతే. So as we die and we go to the other side, do you think God is going to take a sick body? కాబట్టి మీరు అనుకుంటున్నారా అంటే దేవుడు ఆ రోగముతో ఉన్న, మనం అవతల గట్టుకు వెళ్ళినప్పుడు దేవుడు రోగముతో ఉన్న శరీరాన్ని తీసుకుని వెళ్తాడు అనుకుంటున్నారా? Whether they are crippled, sick, no matter what the condition is, do you think he's going to pick up and take for himself a sick church? అవిటితనముతో ఉన్నా లేకపోతే ఏదైనా రోగముతో ఉన్నా, అంటే ఆయన తన సంఘాన్ని తీసుకునేటప్పుడు అటువంటి రోగగ్రస్తమైన సంఘాన్ని తీసుకుంటాడు అనుకుంటున్నారా? That's contrary to his word. ఒకవేళ అలా తీసుకున్నట్లయితే అది ఆయన వాక్యానికి వ్యతిరేకం అయిపోతుంది. Because he said they'll be without spot or blemish. ఎందుకంటే ఆయన వాక్యము చెబుతూ ఉన్నది ఆయన ఎటువంటి మచ్చ ముడత లేని సంఘాన్ని తీసుకుంటాడని. So what I'm trying to encourage you is this. కాబట్టి నేను మీకు దీనిని చెప్పి ప్రోత్సహించాలనుకుంటున్నాను. You cannot lose. మీరు ఓడిపోలేరు. You cannot. అసలు మీరు ఓడిపోలేరు. It's absolutely impossible. అది సంపూర్ణముగా అసాధ్యమై ఉన్నది. So if you find out the sickness is going on and you find that the devil is talking to you and say you're going to die, well, praise the Lord. కాబట్టి మీలో ఆ రోగము అలాగే నిలిచి ఉన్న
మరియు ఆ దెయ్యము మీ చెవి దగ్గరకు వచ్చి లేవు నువ్వు ఈ రోగముతోనే చనిపోబోతున్నావు అని చెప్పినా గానీ మీరు చెప్పండి దేవుడికి స్తోత్రం కలుగును గాక. Thank you, devil. I'm going to go see Jesus. ఓ దెయ్యమా మంచిదే, నేను అలా చనిపోతే దేవుడు చూస్తాను వెళ్ళి అని చెప్పండి. Brother, what kind of religion have you got? ఓ అప్పుడు అది అనుకుంటుంది ఎటువంటి మతాన్ని మాట్లాడుతున్నారు బాబు. You're talking this kind of nonsense. ఓ ఎటువంటి బుద్ధిహీనత మాటలు మాట్లాడుతున్నాను. Thank you, devil. I'm going to go see Jesus. ఓ దెయ్యమా మంచి పనే చేస్తున్నావు, నన్ను తీసుకెళ్ళిపో, నేను దేవుణ్ణి చూస్తాను. Oh, you're a strange bunch of people. ఓ నిజంగా మీరు చాలా పిచ్చి పట్టిన ప్రజలు మీరు అని అనుకుంటది అది. But we have a confidence in our heart. ఎందుకంటే మన హృదయంలో మనం ఒక నమ్మకాన్ని కలిగి We ఉన్నాం. know what God has done. ఎందుకంటే దేవుడు మన పట్ల చేసిన కార్యం అది. I will tell you, there's nothing like a possibly of death showing where people stand in their faith. మరియు అదేంటంటే ఆ మరణము ప్రజలకు ఏం చేస్తూ ఉంటదంటే వాళ్ళు విశ్వాసములో ఎక్కడ నిలబడి ఉన్నారనే దాన్ని చూపిస్తూ ఉంటది అది. Let me give you a simple example. ఒక తేలికైన ఉదాహరణ మీకు అర్థం చేసుకోవడానికి తేలికైన ఉదాహరణ చెప్తాను. I've seen this happen many times. Is that people say, I believe God, I believe His word. ఓ ఇది చాలా సార్లు జరుగుతూ ఉంటది. అదేంటంటే మనం ఏం చెప్తామంటే అదిగో నేను దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాను, నేను దేవుని యొక్క వాక్యం మీద నమ్మకం ఉంచానని. And I know God can do anything. మరియు నాకు తెలుసు దేవుడు ఏదైనా చేస్తాడని. My life is in the hands of Jesus. Praise the Lord. ఓ నా జీవితము యేసు యొక్క చేతిలో ఉన్నది, దేవునికి మహిమ కలుగును గాక. And they're in the car and they're going down the road. మరియు వాళ్ళు ఒక కారు ఎక్కి ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. And now another car is coming and it looks like there's going to be a big accident. మరియు ఇప్పుడు అటువైపు నుంచి ఇంకో కారు వచ్చి అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయింది. Now all of a sudden, ఇప్పుడు అది వచ్చి మళ్ళీ కొత్తగానే అని అరుస్తాం మనం. what happened to that faith you had? ఓ నువ్వు కలిగి ఉన్న విశ్వాసం పరిస్థితి ఏంటప్పుడు? The faith is gone. విశ్వాసం ఎగిరిపోయింది. There's nothing like some little thing. I was in a restaurant. I'm gonna tell that story again. I was in a restaurant and it was about 6 people that were there and we were eating our food. నేను ఒక రెస్టారెంట్ లో ఉన్నాను, అక్కడ ఒక 6 కలిపి కూర్చొని భోజనం చేయడానికి వెళ్ళాం. We'd already prayed over our food. ఆ భోజనం రాగానే ప్రార్థించాం. And there was a little bug, a cockroach that was crawling across the table. మరియు ఒక చిన్న బొద్దింక లాంటిది ఆ బల్ల మీద పరిగెత్తుతున్నది అది. And the people at the table, they seen it and they done the same thing. Oh my! మరి ఆ భోజనం బల్ల దగ్గర కూర్చొని మరి అది చూడగానే ఓ అని అరిచేస్తున్నారు. Oh, I can't eat my food now. ఓ ఇప్పుడు నేను నా భోజనం చేయను అని. And but me, I was sitting there. కానీ నేను కూడా అక్కడ కూర్చొని ఉన్నాను వారితో పాటు. And I had the sandwich in my hand. Yeah. Tell it. మరియు ఆ శాండ్విచ్ ని నేను నా చేతిలో కలిగి ఉన్నాను. I looked at them. I looked at my sandwich. నేను వారిని చూశాను మరియు నా శాండ్విచ్ ని పట్టుకొని ఉన్నాను. I said, I don't know about you. మరియు మీ సంగతి ఏంటో నాకు తెలియదు. I prayed over the sandwich. మరియు నేనైతే ఈ శాండ్విచ్ గురించి ప్రార్థించాను. And I claim this sandwich. మరియు ఇదిగో ఇప్పుడు నేను ఈ శాండ్విచ్ నేను తింటాను నేను. And I'm going to eat this మరియు sandwich. ఖచ్చితంగా ఈ శాండ్విచ్ నేను తినబోతున్నాను. Thank you, Jesus. ఓ యేసు వందనములు. But they wouldn't eat their food. కానీ వాళ్ళకైతే ఆహారం తీసుకోవాలనుకోవట్లేదు వారు. Because they seen a bug. ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న బొద్దింకను చూశారు అక్కడ. And you really have faith. మరియు మనం చేత్తో నిజంగా విశ్వాసం కలిగి ఉన్నామని. That's humanity for you. That is humanity. అదే మానవత్వం, మానవాళి అంటే. God's going to test your faith. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించబోతున్నాడు. God is watching us. దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. I can look back now and I can see God sending that little bug across the table. ఇప్పుడు ఆ వెనకకు చూసి నేను ఆ దేవుడిని చూస్తూ ఉన్నాను. దేవుడే ఆ బొద్దింకను పంపుతూ ఉన్నాడు అక్కడికి విశ్వాసాన్ని You పరీక్షించడానికి. know, the Bible says that when Abraham was 100 years old, his faith was not shaken. అదిగో మీకు తెలుసు కదా, బైబిల్ ఏం చెప్తుందంటే అబ్రహాము 100 సంవత్సరాల వయసు వాడై ఉన్నప్పటికీ కూడా ఆయన విశ్వాసములో కదల్చబడలేదు. He still believed God. ఆయన ఇంకనూ కూడా దేవుణ్ణి నమ్ముతూనే ఉన్నాడు. He did not have one doubt.
అసలు ఒక్క సందేహం కూడా లేదు ఆయనకి. The Bible says he did not consider the deadness of his body. అదిగో అసలు బైబిల్ ఏం చెప్తుందంటే అసలు తన శరీరంలో ఉన్న ఆ రోగం గురించి అసలు ఆయన పట్టించుకోవట్లేదు. That's why Brother Branham kept saying about Abraham talking to Sarah, keep asking her, how do you feel today? అందుకే బ్రహ్నాం గారు అనేక సార్లు మనకు వర్తమానంలో చెబుతూ ఉంటారు, అబ్రహాం సారా దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి ఆ సారా ఈ రోజు నీకు ఎలా ఉంది అని అడుగుతూ ఉండేవాడని. She says, well, I still feel the same. కానీ సారా చెప్పేది లేదు, రోజు ఉండేలాగే ఉందని. He said, praise God, it's coming. సరే దేవుడికి స్తోత్రం కలుగును గాక, అది వస్తూ ఉన్నదిలే అని. Didn't make any difference to him. అది ఆయనలో ఎటువంటి తేడాను తీసుకుని రాలేదు. He knew it was coming. He knew it was coming. అదిగో ఎందుకంటే ఆయనకు తెలుసు ఖచ్చితంగా వాగ్దానం రాబోతూ ఉన్నదని. Now the Lord had said to Abraham, I'm going to restore unto her the time of life. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు చెప్పి ఉన్నాడు, అదిగో ఆ నిర్ణయ కాలమును నేను తిరిగి పునరుద్ధరించబోతున్నాను సారాకాని. It didn't make any difference how dead her body was. అదిగో ఆమె యొక్క శరీరం ఏ విధంగా ఉన్నదన్న దాన్ని ఆయన పట్టించుకోవట్లేదు. It didn't make any difference how dead his body was. అదిగో అబ్రహాం యొక్క శరీరం కూడా ఎంత మృతమైనదన్నది కూడా పట్టించుకోవట్లేదు. God was going to restore the time of life. దేవుడు ఆ నిర్ణయ కాలమును పునరుద్ధరించబోతున్నాడు. In the church ages in Thyatira, it was dead. సంఘ కాలములో అంటే ఆ థియేటర్ సంఘ కాలములో అక్కడ సంఘం చనిపోయి ఉన్నది. But God didn't care how dead it was. God was going to restore the time of life. కానీ దేవుడు చెప్పి ఉన్నాడు, అక్కడ సంఘం ఎంత మృతమైపోయి ఉన్నా గానీ అదిగో ఆ నిర్ణయ కాలాన్ని నేను తిరిగి తీసుకుని వస్తానని చెప్పాడు. He said, I'm going to restore the church back once again. అదిగో నేను తిరిగి ఆ సంఘాన్ని మళ్ళీ ఆ పునరుద్ధరించడానికి తీసుకుని వస్తాను అని. So what happened? There was a man that rose up by the name of Luther. కాబట్టి అక్కడ ఆ లూథర్ అనే ఒక వ్యక్తిని దేవుడు పైకి లేపాడు. There came a small stirring of God. అదిగో అక్కడ దేవుని యొక్క చిన్న కదలిక అనేది వచ్చింది. A little bit of life. ఒక చిన్న జీవం ప్రారంభమైంది. That little bit of life began to grow. ఇదిగో ఇప్పుడు ఆ చిన్న జీవం అనేది ఎదగడం ప్రారంభించింది. And it grew there in the Sardis church age. మరియు అది సార్దీస్కి వచ్చేటప్పటికి ఇంకా ఎదిగి ఉన్నది. And then it grew into the Philadelphian church. మరియు ఆ ఫిలదెల్ఫియా సంఘం వరకు ఎదిగి ఉన్నది అది. Where Wesley came and brought his message. మరియు వెస్లీ తన వర్తమానంతో అక్కడికి వచ్చి ఉన్నాడు. Then it come to the Philadelphian church age or the Laodicean church age. మరియు ఆ లవోదికీయ సంఘాలకు వచ్చేటప్పటికి And where Pentecost had come. మరియు ఆ పెంతెకొస్తు యుగం వచ్చి ఉన్నది. That little fire that life kept growing. ఇప్పుడు ఆ చిన్న వెలుగు అది ఆ వెలుగు ఇంకా కూడా పెరుగుతూ ఉన్నది. Abraham and Sarah did not know, but that life was working inside of them. అబ్రహాము సారాలకు తెలియంది ఏంటంటే ఒక జీవము వారిలో కార్యము చేయించు ఉన్నది అని. Because that life was not a life of humanity, but it was a life of God. ఎందుకంటే ఆ జీవము మానవ సంబంధమైనది కాదు గాని అది దేవుని సంబంధమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So what happened one day when Abraham woke up? కాబట్టి ఏం జరిగిందంటే ఒక రోజు అబ్రహాము లేచి మేల్కొన్నప్పుడు he looked at come to see Sarah. Sarah, you look so beautiful. మరియు అబ్రహాము మేల్కొన్నప్పుడు సారా దగ్గరకు వచ్చి సారాను చూశాడు. సారా, నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు. And she says, well, Abraham, you look like a young man. మరియు ఇప్పుడు సారా అబ్రహామును చూస్తూ ఉన్నది. అబ్రహామును చూసి, యజమానుడా, నువ్వు చాలా యవ్వనుడిగా మారిపోయావు. Because you see, they didn't feel it themselves. ఎందుకంటే ఆ మార్పుని వారిలో అనుభూతి చెందగలుగుతున్నారు. You may not feel that you're changing. You may not feel that you're changing. మనమైతే మన మార్పుని మనం గమనించలేకపోవచ్చు. But I tell you what, కానీ నేను చెప్తాను అదేంటో. your pastor knows if you're changing or not. పాస్టర్ గారికి అర్థమవుతుంది మీలో జరుగుతున్న మార్పు ఏంటో. He knows if you're changing for the good or for the bad. మీరు ఏ విధంగా మార్పు చెందుతున్నారో, మంచిగా మార్పు చెందుతున్నారో లేకపోతే చెడ్డవారైపోతున్నారో, ఈ రెండు మార్పులు కూడా పాస్టర్ గారికి అర్థమవుతాయి. I was just asking somebody how that they and Jesus were getting along. Just recently I was asking as I've been on this trip, how are you and Jesus getting along?
మరియు ఈ ట్రిప్ లోనే నేను ఒక సహోదరుని అడిగి ఉన్నాను, ఆ యేసు నువ్వు ఎలా వెళ్తూ ఉన్నారు అని, అంటే ఎలా నడుస్తూ ఉన్నారు, నువ్వు వేస్తే ఎలా నడుస్తున్నావు అని. And they put their head down. మరి వాళ్ళ ముఖం కిందకి I దించేశారు. says, yes, I know. ఓ నాకు తెలుసు అది అని అన్నాను. I can see what's going on. అదిగో నేను వివేచించగలిగాను ఏం జరుగుతుందో. You think you're hiding it, and it is not hidden. అదిగో అంటే నువ్వు దాచి ఉంచాలనుకున్నావు కానీ అది దాచలేవని చెప్పాను. I see it. నేను దాన్ని చూశాను. You need Jesus. ఓ నీకు యేసు కావాలని చెప్పాను. You need to surrender your heart to the Lord. ఓ నీ హృదయాన్ని దేవునికి సమర్పించవలసి ఉన్నది. People think that, they don't see what's going on with me. ప్రజలు ఏమనుకుంటారంటే నాలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదులే అనుకుంటారు వాళ్ళు. God bless you, Pastor. Praise the Lord. ఓ పాస్టర్ గారు గాడ్ బ్లెస్ యూ, దేవునికి స్తోత్రం. He says, God bless you. ఓ ఆయన కూడా చెప్తాడు గాడ్ బ్లెస్ యూ అని. But then he's looking at you. కానీ ఆయన వెనక అలా చూస్తూ ఉంటాడు. He's wondering what's going on. ఓ ఏం జరుగుతుంది అన్నది గురించి ఆయన ఆశ్చర్యపోతాడు. Something going on in your life. ఓ నీ జీవితంలో ఏదో జరుగుతూ ఉన్నది. So Abraham looked at her and seen that there's a change. కాబట్టి అబ్రహాం ఆమెలో జరిగిన మార్పును గమనించగలిగాడు. She's become new. ఆమె క్రొత్తదిగా మారిపోయింది. ఇప్పుడు The time of life has come back. అదిగో ఆ జీవకాలము ఆమెలోకి వచ్చేసింది. ఇప్పుడు The time of life in him has come back. ఇప్పుడు ఆయనలోనికి కూడా ఆ జీవం వచ్చేసి ఉన్నది. And when we don't have the Holy Spirit, మరియు మనం గనక పరిశుద్ధాత్మను కలిగి ఉండకపోతే, we don't have that life to bring forth that promised son. మరియు ఆ వాగ్దాన కుమారుణ్ణి జన్మించే తీసుకుని వచ్చే ఆ వాగ్దానము గనక మనం కలిగి ఉండకపోతే, You see, they had already come from the Ur of Chaldees. They come into the proper land. మరియు వాళ్ళు ఆ కల్దీలైన ఊరు అనే ప్రాంతం నుండి వచ్చేసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఒక వాగ్దాన దేశానికి వచ్చారు. You come in from the world. You come into where the message, the light of God is at. మరియు మీరు లోకంలో నుండి ఎక్కడికి వచ్చారంటే దేవుని యొక్క వెలుగు ఎక్కడైతే ప్రసరించబడుతుందో ఈ వర్తమానం అనే వాగ్దాన దేశంలోనికి వచ్చారు మీరు. Now we're expecting to bring forth the life of Christ. ఇప్పుడు మనము ఆ క్రీస్తు యొక్క జీవాన్ని తీసుకుని రావడం కోసం ఎదురు చూస్తున్నాం. But you need something more. కానీ దానికన్నా ఎక్కువైనది ఏదో మనకు కావాల్సి ఉన్నది. You need that life to come into you. ఇదిగో ఆ జీవము మీలోనికి రావాల్సి ఉన్నది. Sarah needed that life to come into her. ఇదిగో సారా కూడా ఆ జీవము తనలోనికి రావాలని ఎదురు చూసింది. Abraham needed that life to come into him. ఓ అబ్రహాము కూడా ఆ జీవము తనలోనికి రావాలి యొక్క అవసరాన్ని గుర్తించాడు ఆయన. We need that life to come into us. ఇదిగో ఆ జీవము మనలోనికి కూడా రావాల్సి ఉన్నది. Now Abraham is determined he wants that son. మరియు అబ్రహాము ఆ నిర్ణయం తీసుకున్నాడు, ఖచ్చితంగా ఆ కుమారుడు నాలోనికి రావాలి అని. There is a son that is promised. మరియు వాగ్దానము చేయబడిన కుమారుడు కావాలి అని. There is a son that is promised. అదిగో వాగ్దానము చేయబడిన ఒక కుమారుడు. I want that son. ఆ కుమారుడు నాకు ఎలాగైనా కావాలి. God said I'm going to have a son. ఓ దేవుడు చెప్పాడు నేను ఒక కుమారుడు కలిగి ఉండబోతున్నానని. God said the church is going to have a son. ఓ దేవుడు సంఘానికి వాగ్దానం చేశాడు మనం కుమారుడు కలిగి He ఉండబోతున్నామని. said a virgin shall conceive. ఆయన చెప్పాడు కన్యక ఒక కుమారుని కన్య ఉంటుంది అని. Mary was only a type of the church. మరియా ఒక సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. Because the church is cleansed by the blood of Jesus Christ. ఎందుకంటే ఆ సంఘము యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా శుద్ధీకరించబడి ఉన్నది. We become pure in the sight of God. మనము దేవుని యొక్క దృష్టిలో శుద్ధి చేయబడి ఉన్నాం. And we are promised a son. మరియు మనకి ఒక కుమారుడు వాగ్దానం చేయబడ్డాడు. But to have that son we have to have the life. ఆ కుమారుని గనక మనం పొందుకోవాలి అని అంటే గనక మనము ఆ జీవాన్ని మనలో కలిగి ఉండాలి. Mary was told she was going to have a son. మరియకి ఈ విధంగా చెప్పబడింది, అమ్మ నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు అని. She says, but I haven't been with any man. ఆమె చెప్పినది నేను ఏ పురుషునితో సాంగత్యం కలిగి లేనని. No man has given me the life. అదిగో ఏ వ్యక్తి లేకపోతే ఏ పురుషుడు నాకు ఆ జీవాన్ని ఇవ్వలేదని చెప్పింది And ఆమె. the angel said, this life is not going to come from a man. మరియు ఆ దూత చెప్పింది ఈ జీవము ఏ పురుషుడి నుండి వచ్చేది కాదు, అది This life is going to come from God. అది కేవలము దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది. Because this is the promised son. ఎందుకంటే రాబోయేది వాగ్దాన కుమారుడై ఉన్నాడు. And it requires the life of God. It requires the life of God. మరియు ఆ యొక్క అది దేవుని యొక్క జీవముగా ఉండబోతున్నది అది. And it's the same as for us to you tonight. మరియు ఈ రాత్రి మనలో కూడా అదే కార్యం జరగబోతున్నది. And it comes to how much do you want that son? కాబట్టి అది ఎలా జరుగుతుందంటే ఆ కుమారుడు మీకు ఎంత ఎక్కువగా రావాలని మీరు కోరుకుంటారో
అంతగా వస్తాడు ఆయన. How determined are we that we want that son? మనలో మనం ఎంతమంది కోరుకుంటున్నాం ఆ కుమారుడు నాకు కావాలి అని? Abraham was determined. అబ్రహాం ఆ నిర్ణయం తీసేసుకున్నాడు. I want that son. ఆ కుమారుడు నాకు కావాలి. Lord, you're going to give me that son. ఓ ప్రభువు నాకు ఏ విధంగా కుమారుని ఇవ్వబోతున్నాడు? That son is going to be produced in my life. ఆ కుమారుడు నా యొక్క జీవితంలోనికి రాబోతూ ఉన్నాడు. You're going to bring that change. ఆ మార్పుని తెచ్చుకుంటూ ఉన్నాడు ఆయన. I wonder how many of us feel that way. ఈ రోజు మనలో ఎంతమంది ఆ విధంగా అనుకుంటున్నాం మనం? Yes, I want Jesus. మనం అనుకుంటా ఉంటాం, యేసు నాకు కావాలి. Yeah, I love the Lord. ఓ నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను. It's got to be more than that. Has to be more than that. దానికన్నా ఎక్కువగా ఏదో కావాలి మనకి. The Bible speaks about hungering and thirsting. బైబిల్ ఆకలి దప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నది. When you get real hungry, what do? ఒకవేళ నిజంగా ఆకలిస్తే మీరు ఏం చేస్తారు? Some people, when they get really hungry, don't get in their way. కొంతమందికి నిజంగా ఆకలిస్తుంది అనుకోండి, అలా కూర్చుని ఉండరు వాళ్ళు. They have to have some food. వాళ్ళు ఆహారం ఎక్కడుంది వెతుక్కుంటారు. Me, I can go on a long time and not eat. ఓ ఎస్, నేను చాలా కాలం క్రితం ఎక్కువగా తినకుండా ఉండిపోయాను. But my wife likes when she's hungry, she's got to get something to eat. కానీ నా భార్య అయితే వెంటనే ఆకలేసిన వెంటనే వెళ్ళి ఏముందా అని వెతికేసుకుంటుంది ఆమె. She says, if I wait on you, you're going to starve me to death. ఆమె చెప్తూ ఉంటది, ఒకవేళ నీతో పాటు కనుక నేను ఉన్నానంటే నన్ను చంపేస్తావు, నువ్వు ఆకలితో అని చెప్తుంది ఆమె. When she's hungry, she lets me know she's hungry. అదిగో ఆమెకు ఆకలేసిందంటే చెప్పేస్తుంది, నాకు ఆకలేసిందని ఏదో తినేస్తానని. And when people are hungry for God, they let God know. మరియు ఆ యొక్క దేవునికి మనము దేవుడి పట్ల ఆకలి కలిగి ఉన్నాము అని అంటే గనక మనము కూడా దేవుడికి చెప్పాలి, మన ప్రభువా నేను నీ పట్ల ఆకలి కలిగి ఉన్నాను అని. Lord, I'm hungry for you. ఓ ప్రభువా నేను నీ పట్ల ఆకలి కలిగి ఉన్నాను. I want you, Jesus. ఓ యేసు నువ్వు నాకు కావాలి. I have to have you, Jesus. ఓ యేసు ఖచ్చితంగా నువ్వు నాకు కావాలి. And that's just not one meeting. మరియు అది కేవలం ఒక్క మీటింగ్ కాదు, But that's every day. మరి కానీ ప్రతి రోజు అయి ఉన్నది. The next day they're back at the door of God. మరియు మరుసటి రోజు ఆ దేవుని దగ్గరికి, ఆ తలుపు దగ్గరికి వచ్చి The Lord said to us, behold, I stand at the door and knock. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, అదిగో నేను ఆ ద్వారం దగ్గరికి వచ్చి ఆ తలుపు తట్టుచూ ఉన్నాను అని. Now we are telling God. ఇప్పుడు మనము దేవుడికి చెబుతూ ఉన్నాం, Lord, behold, I stand at the door and knock. ఓ ప్రభా ఇదిగో నేను ఇప్పుడు నీ తలుపు దగ్గరికి వచ్చి నిలబడి తట్టుచున్నాను. I'm here, Lord. ఓ ప్రభా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. I want that son. ఓ నాకు ఆ కుమారుడు కావాలి. I want your word manifested in my life. ఇదిగో ఆ వాక్యము నాలో ప్రత్యక్షపరచబడటం కావాలి. You said, Lord, it was going to happen. ఓ నువ్వు చెప్పావు ప్రభా అది జరగబోతూ ఉన్నదని. Hallelujah. హల్లెలూయా. God promised that he would give you that life. అదిగో దేవుడు వాగ్దానం చేశాడు, ఆ జీవాన్ని మనకిస్తాడు అని. It's unto you and unto your children, as many as God will call. మరియు అది నీ పిల్లలకు మరియు దూరస్తులందరికీ కూడా అది వాగ్దానం చేయబడింది. Hallelujah. హల్లెలూయా. This church is going to rise up in the same glory that the original church had. ఇదిగో ఈ సంఘము ఆ మొదటి సంఘము ఏ స్థితిలో అయితే నిర్మించబడిందో ఆ రూపంలోనికి మనం మార్చబడబోతూ ఉన్నాం. That which was in the beginning is going to be in the end. ఇదిగో అది ప్రారంభంలో ఉన్నది కాబట్టి చివర కూడా అదే విధంగా ఉండబోతూ ఉన్నది. She's going to rise up in the power of God. అది దేవుని యొక్క శక్తిలోనికి తీసుకుని రాబడబోతున్నది. As they overcome all the devils back in those ages. ఎందుకంటే ఆ కాలంలన్నిటిలోని దెయ్యాన్ని వాళ్ళు ఏ విధంగా పారద్రోలి ఉన్నారు. This little bride is going to rise above every devil. ఇదిగో ఇప్పుడు కూడా ప్రతి దెయ్యాన్ని కూడా మనం పడగొట్టబోతూ She's ఉన్నాం. going to rise above every circumstance. ప్రతి పరిస్థితిని కూడా మనం తీసుకుని రాబోతూ ఉన్నాం. She's going to get so sold out for God. ఆమె ఎంతగా దేవునికి అమ్మివేయబడుతుందంటే She doesn't care about death. అసలు మరణాన్ని కూడా పట్టించుకోవట్లేదు. She doesn't care about sickness. అసలు రోగమును గురించి కూడా She పట్టించుకోవట్లేదు. doesn't care about earthly possessions. అసలు ఈ భూ సంబంధమైన దాన్ని దేని గురించి కూడా She doesn't పట్టించుకోవట్లేదు. care about nothing అసలు దేని గురించి పట్టించుకోవట్లేదు. except I want Jesus. ఓ కేవలము నాకు యేసు కావాలి అని మాత్రమే. Jesus in my life. ఓ యేసు నా జీవితంలో కావాలి. I want to be like Jesus. ఓ నేను యేసు వలె ఉండాలి. Hallelujah. హల్లెలూయా. You know that Abimelech, that king, wanted to మీకు తెలుసా ఆ అబీమెలెకు రాజు he wanted to spend time with the glory. అదిగో ఆ మహిమతో సమయాన్ని గడపాలనుకున్నాడు ఆయన. This life had been given to Sarah. ఎందుకంటే ఆ జీవము సారాకి ఇవ్వబడింది. The glory had been
is part of her. ఎందుకంటే ఆ మహిమ ఆమెలో భాగమై ఉన్నది. Abimelech wanted to spend time with the glory. మరియు ఆ అబీమెలెకు రాజు ఆ మహిమతో సమయాన్ని గడపాలనుకున్నాడు. We don't want to spend time with the glory. We don't want to spend time with the glory. మనము ఆ మహిమతో సమయాన్ని గడపాలని కోరుకోవట్లేదు. We want to be that glory. మనమే ఆ మహిమగా మారాలనుకుంటున్నాం. Hallelujah. హల్లెలూయా. I don't want it all around me. ఏదో అది నా చుట్టూ ఉండాలని నేను కోరుకోవట్లేదు. I want it in me. నేను అది నాలో ఉండాలని I కోరుకుంటున్నాను. want you to restore me, Lord. ప్రభా అది నన్ను పునరుద్ధరించాలని Back కోరుకుంటున్నాను. to that original church. తిరిగి ఆ ఆదిమ సంఘముగా మారాలని కోరుకుంటున్నాను. I'm sorry. Friends, that is what's working today. స్నేహితులారా, అది ఈ రోజు పనిచేస్తూ ఉన్నది. That's what's happening in this hour. అదే ఈ కడియలో జరుగుతూ ఉన్నది. God has picked up a people. దేవుడు కొంతమంది జనులను తీసుకుని And the glory of the Lord is in them. మరియు దేవుడి యొక్క మహిమ వారిలో ఉండి ఉన్నది. This message is in them. ఈ వర్తమానం వారిలో ఉండి ఉన్నది. And they are just like those two on the road to Emmaus. మరియు ఆ ఇద్దరు ఎమ్మాయి మార్గంలో ఇద్దరు నడుచుచున్నట్లుగా They're saying our hearts are burning. వాళ్ళు చెప్తూ ఉన్నారు, మా హృదయం మండుచు ఉన్నది అని. Maybe some of your hearts are burning tonight. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీలో కూడా కొంతమంది హృదయాలు మండుతూ ఉండొచ్చు. At least maybe a little bit. బహుశా కొంచెమైనా మండుతూ ఉండొచ్చు. Hearts are burning tonight. Hearts are burning tonight. ఈ రాత్రి హృదయాలు మండుతూ ఉన్నాయి. And it's that same Jesus. ఎందుకంటే అదే యేసై ఉన్నాడు ఈ రోజు కూడా. Because he's doing the same work. ఎందుకంటే ఆయన తిరిగి అదే కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. Now those two on the road to Emmaus came to a place in their journey. మరి ఇప్పుడు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి మార్గంలో నడుస్తున్న ఇద్దరు ఒక స్థలానికి వచ్చి ఉన్నారు. And Jesus acted like he was going to go on. మరియు యేసు వారికి చెప్పి ఉన్నాడు, అదిగో నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. And they said, no, Lord. మరి వాళ్ళు చెప్పారు, లేదు ప్రభువా, You're not leaving us. లేదు మమ్మల్ని విడిచిపెట్టబోట్లేదు. You're coming inside. ప్రభువా, నువ్వు మాతో పాటు లోపలికి రా. You're coming home with us. మా ఇంట్లోనికి రా నువ్వు. And the presence of God is here right now. మరియు దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు ఇక్కడే ఉన్నది. And you don't want to go home and leave him behind. మరియు మీరు ఆయన విడిచిపెట్టి మీ ఇంటికి వెళ్ళిపోవాలనుకోవద్దు. You మీరు want to tell him tonight, ఈ రాత్రి మీరు ఆయనకి చెప్పండి, Lord, you're going home with me. ప్రభువా, మీరు మాతో పాటు మా ఇంటికి రామని అడగండి. You're home with me, Lord Jesus. ప్రభువా, మాతో పాటు మా ఇంటికి రా నువ్వు. Hallelujah. హల్లెలూయా. Because Lord, after my heart is burning tonight, ఎందుకంటే ఈ రాత్రి నా హృదయం మండుచు ఉన్నది. I can't leave you behind. నేను ఆ విధంగా విడిచిపెట్టి వెళ్ళిపోలేను. I have to have you. ఖచ్చితంగా నేను నిన్ను కలిగి ఉండాలి. Lord, I dedicate my life to you. ప్రభువా, నా జీవితాన్ని నీ కొరకు I సమర్పించుకుంటున్నాను. repent of my sin. నా పాపముల గురించి పశ్చాత్తాపడుతున్నాను. I repent of my failure. నా యొక్క జీవితం గురించి నేను పశ్చాత్తాపడుతున్నాను. Death has crept into my life. అదిగో మరణము నా జీవితంలోనికి తొంగు చూస్తూ ఉన్నది. But you promised. కానీ నువ్వు నాకు వాగ్దానం You చేస్తావు. promised, Lord, ప్రభువా, నువ్వు వాగ్దానం చేస్తావు. that you would give me life. నువ్వు తిరిగి నాకు జీవాన్ని ఇస్తానని. Young people, the promise is for you also. సహోదరులారా, ఆ వాగ్దానం మీకు కూడా అయి ఉన్నది. God loves you just as much as he loves the adults. God loves the young people just as much as the మరియు adults. ఆ యేసు చిన్నవారిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తాడో పెద్దవారిని కూడా అంతేగానే ప్రేమిస్తాడు ఆయన. Hallelujah. Hallelujah. And you want to just give your heart to the Lord. మరియు కేవలం మనం చేయగలిగింది ఏంటంటే మన హృదయాలు దేవునికి సమర్పించడం మాత్రమే. He will come to you. ఆయన మీలోనికి వస్తాడు. I know what I'm talking about. నేను ఏం మాట్లాడుతున్నానో నేను ఎరిగి ఉన్నాను. 12, 13 years old, the Holy Spirit was right there with me. మరియు 12, 13 సంవత్సరాల వయసు నుండి పరిశుద్ధాత్మ నాతో ఉన్నది. I said, Lord, I want to serve you. నేను చెప్పాను, ప్రభువా, నేను నీకు సేవ I చేయాలనుకుంటున్నాను. want you in my heart, Jesus. ప్రభువా, నువ్వు నా హృదయంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. 16, 17 years old, the Holy Spirit still calling me. 16, 17 సంవత్సరాల వయసులో కూడా ఆ దేవుడి యొక్క పిలుపు నాలో The ఉన్నది. Holy Spirit's been calling me all of my life. పరిశుద్ధాత్మ నా జీవితం అంతట్లో కూడా పిలుస్తూనే ఉన్నది. అది It started when I was 5 years old. 5 సంవత్సరాల వయసు నుండి నన్ను వెంబడిస్తూ ఉన్నది. That Spirit has never left me alone. ఇదిగో ఆ ఆత్మ నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. And I'm so happy it's never left me alone. మరియు అది నన్ను ఎన్నడూ విడిచిపెట్టనందుకు నిజంగా నేను సంతోషిస్తూ ఉన్నాను. I must be honest with you. నిజంగా నేను మీతో నిజమే చెప్పాలి. There was times in life I tried to run from him. ఇదిగో కొన్నిసార్లు నా జీవితంలో ఆయన నుండి దూరంగా పారిపోవాలని అనుకున్నాను నేను. I tried to get away from him. ఆయన నుండి నేను దూరం అయిపోవాలనుకున్నాను. But he loved me too much. కానీ ఆయన నన్ను అంతగా ప్రేమించాడు. And he would not leave me. ఆయన నన్ను విడిచిపెట్టనివ్వలేదు. He followed me everywhere I went. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను వెంబడించాడు. I kept feeling that pull and that love. మరియు ఆ లాగుడు, ఆ ప్రేమను నేను అనుభూతి చెంది ఉన్నాను. I said, God, I can't take it anymore. మరియు నేను చెప్పాను, ప్రభువా, ఇంకెంత మాత్రం నేను ఎలా కొనసాగలేను. I have to come back to you. నేను మళ్ళీ తిరిగి నీ వద్దకు వచ్చేస్తాను అని. I surrender to you. నేను నీకు సమర్పించుకుంటాను.
తీసుకుంటాను. I'm sorry, Lord, ఓ ప్రభా నన్ను క్షమించు. that I'm so weak and I can't walk with you. మరియు నేను చాలా బలహీనుడిని అయిపోయిన ఎంత మాత్రం నీతో కలిసి నడవలేను. I failed so many times. ఓ అలా చాలా సార్లు అనుకున్నాను. But I come to learn later on in years. కానీ ఆ తర్వాత సంవత్సరాలు నాకు అర్థమైంది. He knew all my failures. ఆయన నా వైఫల్యాలన్నీ ఎరిగి ఉన్నాడు. He knew my weaknesses. ఆయన నా బలహీనతలన్నీ ఎరిగి ఉన్నాడు. And he knew everything about me. మరియు నా గురించి సమస్తము ఎరిగి ఉన్నాడు. And he loved me anyway. మరియు ఏ విధంగా అయినా కూడా ఆయన నన్ను And he ప్రేమించాడు. said, just come. మరియు ఆయన చెప్పాడు, ఓ రా, Take me by the hand. ఓ నా చేయి పట్టుకొని నువ్వు రా, And I will walk with you. ఓ నేను నీతో పాటు నడుస్తాను. That's what he's doing with you. అదే మీతో కూడా చేస్తూ ఉన్నాడు ఆయన. He's reaching out to you tonight. ఓ ఈ రాత్రి ఆయన మీకు చేయి చాపుతూ ఉన్నాడు. Won't you take him by the hand? ఓ ఆయన మీ చేయి పట్టుకుని నడవాలనుకుంటున్నాడు. Won't you stand to your feet ఓ tonight మీరందరూ కూడా మీ కాళ్ళ పైన లేచి నిలబడండి. and reach out to him this evening? మరియు ఈ రోజు ఆయన చేయి పట్టుకోండి మీరు. Let's just reach out to him. ఓ ఆయన చేయి పట్టుకోండి మీరు. And let's say, Lord Jesus, ఓ చెప్పండి, ప్రభువా I take you by the hand. ఓ నీ చేయి పట్టుకుంటాను నేను. Amen. He's calling you tonight. ఆయన ఈ రాత్రి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. He's calling me this ఆయన evening. నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. Let's say, close your eyes. ఓ మనందరం కళ్ళు మూసుకుందాం. Shut everybody else out. ప్రతి ఒక్కరిని చూడటం ఆపేద్దాం. Turn unto the Lord this evening. మీరు దేవుని వైపే చూడండి. He is here. ఆయన ఇక్కడే ఉన్నాడు. Dear gracious Heavenly Father, కృపగల పరలోకపు we తండ్రి, come in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మేము వచ్చి We ఉన్నాం. know you're walking in our midst ఓ tonight. నువ్వు మా మధ్యలోనే నడుస్తున్నావని మేము చూస్తున్నాం. You said you would restore. ఓ నువ్వు చెప్పావు నువ్వు పునరుద్ధరిస్తానని. That life would be put in the midst of the church. ఆ జీవము ఈ సంఘాన్ని మధ్యలో ఉంచాలి నువ్వు. And here it is, Lord. మరియు అది ఇక్కడే ఉన్నది ప్రభా. Thank you, Lord God. ఓ ప్రభువైన దేవానికి Now వందనములు. as the hands are lifted, I pray that you be with these saints. ఓ ప్రభా ఈ పరిశుద్ధులందరూ కూడా తమ చేతులు పైకెత్తి నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. And bless them tonight. మరియు ఈ రాత్రి వారిని దీవించమని అడుగుతున్నాం. Your sister, ఓ సహోదరి, God is calling you. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Don't you walk away from him tonight. ఓ ఈ రాత్రి నువ్వు ఆయన నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు. Your opportunity. ఓ ఇదే నీకు వచ్చిన అవకాశమై ఉన్నది. Let any devil stand in your way. ఓ దెయ్యము నీ కట్టుగా నిలబడినా గాని Roll that stone away tonight. ఆ రాయి ఇప్పుడే తొలగించు. Brother, God is calling you. ఎందుకంటే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Roll that stone away. ఆ రాయిని ఇప్పుడే తొలగించు. Something that's standing in your way. ఓ నీకు ఆ దారిలో నిలబడిన ఏ అడ్డంకైనా Push it off to the ఓ side. దాని పక్క గెంటివే. God, I come to you. ఎందుకంటే దేవుడు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. Satan, we bind you in the name of Jesus. ఓ సాతాన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్ను బంధిస్తూ ఉన్నాం. Held these people long enough. ఓ ఈ ప్రజలను నువ్వు విడిచిపెట్టు. But we are loosed by the power of Jesus Christ. మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా వారికి విడుదల దయచేస్తూ ఉన్నాం. Loose them now in Jesus' name. ఓ యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల దయచేయి. Heavenly Father, heal the sick. ఓ రోగులను స్వస్థపరచు ప్రభువా. These sicknesses that are here, ఓ ఆ రోగము స్వస్థపడాలి ఈ రోజు. Satan cannot hold them. సాతానికి దాన్ని పట్టి ఉంచలేదు. Your word says we're healed. ఓ ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకున్నారు. Take you at your promise, Lord. ఓ ప్రభువా నీ వాగ్దానం ద్వారా మేము నిన్ను In తీసుకుంటున్నాం. Jesus' name. యేసు నామములో. And Lord, these demon powers that are trying to hold them back, ఓ ప్రభువా ఇంకా దెయ్యపు శక్తులు వారిని అలాగే నిలిపి ఉంచాలనుకుంటున్నాయి. Lord, the chains are falling off right now. ఓ ప్రభువా ఆ మార్పు ఇప్పుడే వారిలోనికి రావాలి. Your word is broken every chain. ఓ నీ వాక్యము ప్రతి సంఖ్యలను కూడా తెంచివేస్తుంది. You said he that the Son sets free is free indeed. ఓ ప్రభా నువ్వు చెప్పి ఉన్నావు దేవుని కుమారులందరూ కూడా స్వతంత్రులై ఉన్నారు అని. Thank you for your love. ఓ ప్రభా నీ ప్రేమను బట్టి Thank you వందనములు. for your power. ఓ నీ శక్తిని బట్టి వందనములు. Thank you for your glory. ఓ నీ మహిమను బట్టి వందనములు. Hallelujah. హల్లెలూయా. Praise your name. ఓ నీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నావు. Now thank God, friends. ఓ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా Open your స్తుతించండి. mouths. మీ నోరులు తెరవండి. Open your heart and give him ఓ మీ praise. హృదయాలు తెరిచి ఆయన స్తుతించండి. Thank God for setting you free. ఓ మీకు విడుదల దయచేసినందుకు దేవుని Thank God కనపరచండి. for healing you. ఓ మీకు ఇచ్చిన స్వస్థత బట్టి దేవుని స్తుతించండి. Don't take your sickness home. ఓ మీ రోగాన్ని తీసివేయండి. He has healed you. ఆయన నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. Leave it at the altar. ఓ ఆయన బలిపీఠం దగ్గర Leave విడిచిపెట్టండి. your sins at the altar. ఓ మీ పాపాలను బలిపీఠం దగ్గర విడిచిపెట్టండి. Jesus' wonderful name. యేసు యొక్క ఆశ్చర్యకరమైన నామములో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The victory he has given you. ఓ ఆయన మీకు ఇచ్చిన విజయాన్ని బట్టి వందనములు. May you be filled with the Holy Ghost. ఓ మీరందరూ పరిశుద్ధాత్మ ద్వారా That నింపబడుదురు same గాక. power that raised Jesus from the dead is here tonight. అదిగో యేసుని మరణం నుండి లేపిన అదే ఆత్మ ఈ రోజు ఇక్కడ ఉండి ఉన్నది. Glory to the name of Jesus. ఓ యేసు నామమునకే మహిమ Glory కలుగును to the గాక. name of Jesus. యేసు నామమునకే మహిమ Hallelujah. కలుగును గాక. హల్లెలూయా. Praise your holy name. ఓ నీ పరిశుద్ధమైన నామమును స్తుతిస్తూ ఉన్నాము. హల్లెలూయా. అందరూ అలాగే Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Praise Thank the you, Lord. Jesus. యేసు వందనములు. Glory to God. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక.
అందరూ అలాగే దేవుని స్తుతిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకండి. మీరు స్తుతించడం ఆపొద్దు ఎవరు కూడా. ఆయన మన మధ్యలో ఉన్నాడు ఈ రాత్రి. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది. అందరూ అలాగే ప్రభుని స్తుతిద్దాం. ఎవరు కళ్ళు తెరిచేటట్టు తొలగి చూడొద్దు. యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ప్రభుని స్తుతించి ఆయన గానపరుచుకుందాం. ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రియులారా, మన ప్రభు గొప్పవాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి మన మధ్యలో జీవిస్తున్నటువంటి సజీవుడైన వాడు ఆయన. ఓ దేవుడు ఎంతో గొప్పవాడు ప్రియులారా. మన దేవుడు మృతతుల్యమైన వాడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన అబ్రహామును ఒక ఉన్నతమైనటువంటి పిలుపుతో దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాం ఎక్కడైతే విగ్రహారాధికుడుగా అన్యుల మధ్య ఉంటున్నాడో, మరి దేవుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించేటువంటి ఆ దేశానికి అబ్రహామును దేవుడు రమ్మన్నప్పుడు నిజంగా అబ్రహాము దేవుని నమ్మి విశ్వాసముతో దేవుని వెంబడించాడు. ప్రియులారా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఒక కుమారుని ఇస్తానని. హల్లెలూయా. నిజంగానే అబ్రహాము నమ్మాడు. నిజంగానే ఎంత ఆలస్యం అయిపోయినా, ఎంత సమయం గడిచిపోతా ఉన్నా కూడా ప్రతి దినము కూడా అబ్రహాము నమ్మాడు. ఎంత మాత్రము సందేహపడలేదు. ఏ అవిశ్వాసానికి అతడు చోటు ఇవ్వలేదు. హల్లెలూయా. నిజంగా అబ్రహాము నమ్ముతూనే, విశ్వాసములో అతడు బలపరచబడుతూనే ఎంత మాత్రం బలహీనుడు కాలేదంట. నిజంగా అబ్రహాము మరి శారీరకంగా చూస్తుంటే, నిజంగా అబ్రహాము వయస్సును బట్టి చూస్తున్నప్పుడు అతడు నిజంగానే 100 సంవత్సరాల వయసు, షారాకు 90 ఏళ్ళు. కానీ షారా అనుకుంటుంది ఇంకా ఈ వయసులో మనకి పిల్లలు పుట్టరని. కానీ ఎన్నడూ కూడా అబ్రహాము సందేహపడలేదు. అతడు తన యొక్క విశ్వాసములు కొనసాగుతూనే నిజంగా ఎదురు చూస్తూనే వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఆ యొక్క షారా అయితే మరి సందేహపడింది, షారా అయితే అనుమానించింది. కానీ అబ్రహాం అయితే అనుమానం పడలేదు. అతడు దేవుని నమ్మాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, షారా సంఘానికి సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం. మరి సంగమం పెంతెకొస్తు దినాన జన్మించింది. అయితే ఆ ఎఫెసు, స్ముర్న, పెర్గము మరి ఆ యొక్క త్వీతర కాలం వచ్చేటప్పటికి నిజంగానే సంఘము మృతతుల్యమైంది. మరి ఆ యొక్క రోమన్ క్యాథలిక్స్ వారి ద్వారా సంఘములోనికి మరి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు వచ్చి వాక్యాన్ని తీసివేసి నిజంగా జీవం అనేది సంఘాన్ని విడిచిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాము. కానీ దేవుడు మనకి కాలంలో వాగ్దానం చేశాడు, తిరిగి మరలా దాన్ని ఇస్తాను, నేను దాన్ని పునరుద్ధరిస్తానని దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో మార్టిన్ లూథర్ నిజంగా ఆ యొక్క సార్దిస్ కాలంలో దేవుడు ఆయన లేవనెత్తుకుని ఒక చిన్న జీవము, హల్లెలూయా, సంఘము తిరిగి మరలా మేల్కొల్పబడి ఆ విధముగా ప్రియులారా అంచెలంచెలుగా ఈ చివరి కాలంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు పూర్తిగా సంఘానికి ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు, తన జీవాన్ని ఇచ్చాడు. ఆనాడు షారా ఏ విధముగా ఆ వాగ్దాన కుమారుని కనడానికి ఏ విధంగా ఆమె మార్పు చెందిందో, ఆమె యవనస్తురాలుగా మారిందో, అబ్రహాం ఎలా యవనస్తుడిగా మారాడు. అందుకే అబీమెలెకు అనే రాజు 90 ఏళ్ల వృద్ధురాల్ని, లేకపోతే 90 ఏళ్ల ఆ యొక్క శారమును ఎలాగో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మనం ఆలోచించగలిగితే నిజంగా ఆమె శరీరము రూపాంతరము చెందింది. ఆమె నిజంగానే మార్పు జీవకాలంలోకి ప్రవేశించింది. ఆమె మృతతుల్యమైనటువంటి శారా, ఆమె గర్భము తిరిగి మరలా ఆ జీవకాలం వచ్చినప్పుడు తిరిగి మరలా ఆమె జీవాన్ని పొందుకుంది. కనుక ఈరోజు నిజంగా అదే సమయంలో ఈరోజు మనం ఉన్నాము. అక్కడే మనం ఉన్నాము ఈ రోజున. సంఘం అక్కడే ఉంది ఈ రోజున.
సాతానుడు ఎంతో భయంకర వ్యాధులు, బలహీనతలు, మరి సంఘాన్ని ఎంతో భయంకరమైనటువంటి మృతతుల్యమైన స్థితిలోనికి సాతానుడు తీసుకుని వెళ్ళిపోయినా, హల్లెలూయా, దేవుడు వాగ్దానం చేశాడు, ఐ విల్ రెస్టోర్, నేను మరలా పునరుద్ధరిస్తానని, దాన్ని మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన ప్రకారముగానే ఈ చివరి కాలంలో దేవుడు ప్రవక్తను పంపించి, తన గొప్ప వాక్యాన్ని మన కొరకు పంపించి, తన ఆత్మను కురుమరించి, మనం ఏది పోగొట్టుకున్నామో, సంఘము దేన్ని కోల్పోయిందో దాన్నే తిరిగి మన చివరి కాలం మనకి ఇచ్చాడు. కనుక సారా ఏ విధంగా వాగ్దాన కుమారుని కన్నదో, అలాగే ఈరోజు సంఘములో నుండి క్రీస్తు, హల్లెలూయా, వాగ్దాన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా, క్రీస్తునే మనం లోకానికి నిజముగా మనం చూపించాలి, క్రీస్తునే మనం ఉత్పత్తి చేయాలి, క్రీస్తునే మనం లోకానికి ప్రత్యక్షపరచవలసిన వారంగా మనం ఉన్నాము. అందుకే దేవుడి చివరి కాలంలో ఆ గొప్ప పునరుత్థాన శక్తిని దేవుడు మనకిస్తా ఉన్నాడు. గొప్ప పరిశుద్ధాత్మను దేవుడి కాలం మనకి ఇచ్చాడు. అందుని బట్టి మనం దేవునికి స్తుతిద్దాం, దేవుని కనపరుచుకుందాం. శారా వృద్ధురాలు ఏ విధంగా కుమారుని కన్నదో, అలాగే సంఘం ఈరోజు నిజంగానే క్రీస్తును మనం లోకానికి ప్రత్యక్షపరచాలి. క్రీస్తును మనం లోకానికి నిజముగానే మనం ప్రతిబింబించవలసిన వారంగా ఉన్నాం. ఆ క్రీస్తు యొక్క జీవము, ఆ పునరుత్థాన శక్తిని మనము నిజముగా కలిగి క్రీస్తుని లోకానికి ప్రతిబింబించవలసిన వారంగా ఉన్నాం. అదే సమయంలో మనం ఉన్నాం ప్రియులారా. నిజంగా ప్రభును స్తుతిందాము, ఆయన కనపరుచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఎందుకనగా దేవుడు వాగ్దానం చేశాడు, హల్లెలూయా, లాజరు మృతుడైనప్పటికీ, లాజరు చనిపోయి 4 దినాల్లో ఉన్నప్పటికీ నిజంగా ఆయన అసాధ్యమైనటువంటి కార్యాలని ఆయన సాధ్యము చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా జరుగుతుందని మనం అనుకుంటున్నాము, కానీ అలాంటి కార్యాలు చేయడానికే సిద్ధంగా ఉన్నాడు. కనుక చివరి దినాల్లో సంఘం ఎంతో దిగజారి పరిస్థితిలో, చల్లారి పరిస్థితిలో ఉంటుండగా తిరిగి ఆయన వాగ్దానం చేశాడు ఆయన. కనుక ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చిన వాడు ఆయన. అందుకే వాక్యాన్ని పంపించాడు. ఈ రాత్రి మన మధ్యకు దేవుడు తన దాసును పంపించి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం దేవుని స్తుతిద్దాం ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీక సాధ్యమేదియో లేనే లేదు యేసయ్యా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీక సాధ్యమేది లేనే లేదు యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా షాలో, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షాలో, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. వాగ్దానములు చేయువాడ, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడవు. వాగ్దానములు
నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడైనా. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ ఆయన మన మధ్యలో ఆ పరిశుద్ధాత్మగా ఆయన మన మధ్యలో కదలాడాడు ఇక్కడ. ఓ నిజంగా ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఓ అబ్రహాము శారాల యొక్క శరీరాలని, మృత తుల్యమైనటువంటి శరీరాలని తిరిగి మరలా రూపాంతరపరిచి ఓ యవనస్తులుగా వారు మార్పు చెందారు. వాగ్దాన కుమారుని వారు పొందుకున్నారు. ఎంత అద్భుతమైన కార్యము. అబ్రహాము మాత్రమే కాదు ప్రియులారా, శారా మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ శారా ఎవరో కాదు కానీ మనమే ఆ శారా అయి ఉన్నాము. ఓ సంఘం ఎంతో చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇదిగో జీవకాలం ఒకటి ఉంది, నిర్ణయ కాలం ఒకటి ఉంది. ఆయన నిర్ణయించిన కాలం ఇదే, ఆ జీవకాలం ఇదే. సంఘము జీవం పొందుకొని తిరిగి మరల వాగ్దాన కుమారుణ్ణి ఓ ప్రత్యక్షపరిచే కాలం ఇదే. అందుకే దేవుడు తన వాక్యాన్ని పంపించాడు, అందుకే తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు ఆయన. అందుకే ఈ కాల వర్తమానం మనకి ఇచ్చాడు. నిజంగా ఆ వర్తమానము మన హృదయాలు మండింప చేస్తుందా? ఆ అమ్మాయి మార్గంలో వారు వెళుతున్నప్పుడు వాళ్ళ హృదయాలు మండినట్లుగా ఈ రాత్రి మన హృదయాలు మండుతున్నాయా? ఆయన హృదయాలు, మన హృదయాలు మండుతున్నాయా? ఈ రాత్రి మన హృదయాలు మండుతూనే ఉండాలి, మన హృదయాల మంట మండుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ జీవము, ఆ యొక్క పరిశుద్ధాత్మ ఓ నిజముగానే అది మనల్ని మండింప చేసేదిగా ఉంది. అట్టి కృప దేవుడు నిశ్చయముగా మనకు ఎల్లప్పుడూ దయచేయునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తును మన హృదయాల్లో, మన జీవితాల్లో ప్రత్యక్షపరిచే వరకు నిజంగా ఆ హృదయం, మన హృదయాలు మండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు మిలాంగ్టన్ గారు చెప్పబడిన మాటల కొరకు, రేపు జరగనటువంటి కూడికల కొరకును ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. అందరూ కూడా ప్రార్థనలు ఎక్కువైపోయిందాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాయి. గొప్ప దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నీ గొప్పనాన్ని బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నా. ఈ యొక్క దినాన ప్రభువా నా తండ్రి, నీ యొక్క దాసుడు నా తండ్రి జోషి గారు వారి యొక్క సంఘము ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ఉజ్జీవ కూటమిలో ప్రభువా నా తండ్రి రాండి సయస్ గారిని నిలబెట్టుకుని ప్రభువా నాయన నా ప్రభు నా తండ్రి, నువ్వు అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగల దేవుడు అని ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదని ప్రభువా, ఓ నువ్వు సెలవిచ్చిన మా తండ్రి నీకు స్తోత్రాలు తిండి. ఇదిగో మాకు మాదిరిగా నా ప్రభువా శారా అబ్రహాము జీవితాల్లో వారి శరీరాలు మృత తుల్యమైనప్పుడు ప్రభువా, ఓ దేవా ఎల్హోమిగా వారి ఎదుకు నువ్వు వచ్చి నా తండ్రి దేవాని స్తోత్రం దర్శించిన ప్రభువా, ఆ వాగ్దాన కుమారుని అనుగ్రహించిన గొప్ప దేవుడు. అట్లనే ప్రభు సంఘంగా ఉన్న మేము కూడా నా ప్రభువా, ఓ చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా తిరిగి మమ్మల్ని పునరుద్ధరించటానికే ఓ ప్రభు నా తండ్రి నీవు ప్రధాన వర్తమానాన్ని ఓ ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ ద్వారా మాకు పంపించినందుకే నీ స్తోత్రాలు తండ్రి. ఓ ప్రధాన శక్తి ఆ వర్తమానంలో ఉన్నందుకే నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఓ మేము పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి నువ్వు ఇచ్చే గొప్ప దేవుడిగా నీవు ఉన్నావు. ఓ ఆత్మలో పోగొట్టుకున్న ప్రతి దాన్ని తిరిగి సమకూర్చే దేవుడిగా ఉన్నావు ప్రభువా. ఓ తండ్రి నీవు ఉన్న ప్రభువా, ఓ గొప్ప దేవ, ఆ మిడతలు ఆ గోంగ పురుగులు ఓ సమస్తం చీడ పురుగులు తినివేసిందని మళ్ళా తిరిగి ఇస్తానని వాగ్దానం చేసిన దేవాని స్తోత్రం తండ్రి. అది ఈ కాలమైనందుకు నీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. అశుతో నీ వైపు చూస్తా ఉన్నాం ప్రభువా. ఓ అసాధ్యమైన వాటిని సాధ్యపరచగల గొప్ప దేవ నీ వైపు చూస్తా ఉన్నాం ప్రభువా. ఓ తండ్రి ఆ యొక్క తండ్రి దేవాని స్తోత్రాలు తండ్రి. లాజరు ఆ యొక్క నా ప్రభ సమాధి దగ్గర ఆ రాయి తొలగించబడినప్పుడు ప్రభువా, ఓ నువ్వు అద్భుతం చేసావు. మా జీవితాల్లో కూడా ప్రభు అద్భుతంలో జరగకుండా ఆటంకపరిచే ప్రతి ఒక్క రాయిని మేము తీసివేయటానికి ప్రభువా సహాయం ఇచ్చేయం ప్రభువా. ఓ నీ వైపు చూస్తా ఉన్నాం ప్రభువా. నీకు అసాధ్యమైంది ఏది లేదు నా ప్రభువా. ఓ నన్ను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని ప్రభు నిరాశలో నిస్పృహలో ఓ మన ప్రభు అబ్రహాం ఉన్నప్పుడు ప్రభువా, ఓ తర్వాత ఏమవుతుంది అనుకున్నప్పుడు ప్రభువా, ఓ నువ్వు దర్శించి బలపరిచినదే దేవుడు. ఓ దేవా ఈనాడు వదువుగా ఉన్న మా పట్ల కూడా నువ్వెంతగానో కృప చూపిస్తా ఉన్నావు ప్రభువా. మాకు ఒక నిరీక్షణ పుట్టిస్తా ఉన్నావు, మాలో ఆశ పుట్టిస్తా ఉన్నావు. ఓ నిశ్చయముగా నీ వాగ్దానం చేసిన దాన్ని ఓ ఇప్పుడు నెరవేర్చే
దేవుడిగా ఉన్న ప్రభువా మాలో అవిశ్వాసాన్ని తొలగించి మా శరీరాలు మార్పు చెంది ఆ ఎత్తబాటులో ఉండే విధంగా నా ప్రభువా ఈ కాలపు వర్తమానం మాకు ఇచ్చినందుకే నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా మాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించిన తండ్రి, ఆ శారాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించిన ప్రభువా అద్భుతము చేసిన గొప్ప దేవా మేము నీ వైపు చూస్తా ఉన్నాం ప్రభా, విశ్వసిస్తున్నాం ప్రభువా, మాకు అపనమ్మిక కలుక్కున్నట్లు సహాయం చేయం తండ్రి. ఆనాడు ప్రభున తండ్రి అపోస్తులు ప్రార్థన చేసిన రీతిగా, నీ శిష్యులు ప్రార్థన చేసిన రీతిగా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని వారు ప్రార్థన చేసిన రీతిగా మేము ప్రభువా ఓ నీ అద్భుతమైన కార్యాలు చూసే విశ్వాసము దయచేయం తండ్రి. వర్తమానాన్ని ప్రభున తండ్రి పూర్తిగా ఓ అంగీకరించినట్లు సహాయం చేయం. మా యొక్క జ్ఞానం చేత, మా తెలివి చేత, తర్కము చేత కాదు కానీ ప్రభువా ఓ నా తండ్రి ఆ వాక్యానికి పూర్తిగా మేము ప్రభు విధేయులన్నట్లు ఎల్లప్పుడూ నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయము, కృప చూపించము. అలాగే రాణి గారిని నువ్వు బలపరిచి నువ్వు ఆడుకున్న విధానం బట్టి నీ స్తోత్రాలు తండ్రి, ఆయనకి ఇచ్చిన భారాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. మరి అంత పెద్ద వయసు అయినప్పటికీ ప్రభు నిజంగా ప్రభు ఇక ఇండియాలో ఉన్న ఈ వధువుకిన్న ప్రభున తండ్రి ఒక భారంతో సేవ చేయాలని వచ్చి ఉంటుండగా నిశ్చయంగా ఆయన బలపరచము. ఆ దగ్గు ఆ జలుబు లాంటిది ఒక ఇబ్బంది పెడుతుండగా ఆయన ముట్టి స్వస్థపరచము తండ్రి. రేపు పగలు రేపు రాత్రి జరిగే కూటాలు ఆశ్రదకరంగా జరిగించు, నీ దాసుని అభిషేకించే వాడుకున్నాం ప్రభువా. ఇక్కడ ఏ కార్యమైతే జరగలను ఆశిస్తున్నావో అది జరుగునట్లుగా నా ప్రభువా ఈ కూటాల ద్వారా ఈ సంఘము మేమంతా కూడా ఉజ్జయింపబడినట్లు ప్రభువా సహాయం చేయము తండ్రి. ఓ ప్రభు బలపరచు మాట్లాడి ప్రభు నా దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అలాగే సునీల్ గారిని పెట్టుకొని కొన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన కూడా బలపరిచి చక్కటి తజ్మ చేయడానికి నువ్వు ఎంతగానో కృప చూపించావు నీ స్తోత్రం. ఆయన కూడా బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి రేపు దినాన్ని ప్రభు ఇంకా చక్కగా ఓ ప్రభు నా తండ్రి అభిషేకంతో ఓ చక్కగా ప్రభు తజ్మ చేయడానికి సహాయం చేయము. అట్లని స్థానిక సంఘాన్ని దైవజనులు ఆస్వాదించము, వచ్చిన దైవజనులు ఈ వచ్చిన ప్రజలందరూ ఆస్వాదించము. ఈ రాత్రి మళ్ళా గృహాలకు వెళ్తున్న వారికి నువ్వు తోడుగా ఉండము, ఇక్కడ నిలిచి ఉన్న వారికి నీ కృప తోడుగా ఉంచము. తిరిగి ప్రభు నీ సందులో కూడి ఓ ప్రభు నతని మేమెంతో ఆనందించి ఓ ఉద్యోగం పట్టడానికి ఓ నీ పరిశాత్మ దయచేయమని బలపరచమని యేసు ప్రభు అనేది మేము అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ మొదటి రాత్రి మొదటి కూడికలో దేవుడు ఎంతో అద్భుత రీతిగా తన దాసులను అభిషేకించి మనందరితో దేవుడు మాట్లాడాడు. మీరు నిజమేనండి? హల్లెలూయా. మరి చాలా సంతోషం. రేపు ఉదయకాల కూటానికి కూడా అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాను. ఎవరు మిస్ అవ్వకండి. రేపు సాయంకాలం కూడా ఎర్లీగా ప్రారంభిస్తాం. రేపు ఉదయం సాయంకాలం జరిగేటువంటి కూటాల కొరకు మరి అందరూ కూడా ప్రార్థన చేసుకుని సిద్ధపడి రావాలని మరి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మరి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారు కనుక భోజనం చేసి వెళ్ళండి. అలాగే దైవ సేవలు కూడా ప్రత్యేకంగా మరి ఏర్పాటు చేయాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్.